ఇప్పుడు మన దాంట్లో చాలామంది ఫ్రెషర్స్ ఉన్నారు, ఎక్స్పీరియన్స్డ్ ఉన్నారు, లీడర్స్ ఉన్నారు, అన్ని రకాలుగా ఉన్నారు. సక్సెస్ కావాలని ఒక బర్నింగ్ డిజైర్ ఉందనేది నాకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పుడున్న ఈ పరిస్థితులలో ఫిజికల్గా ఇట్లా గ్రూప్ గ్యాదరింగ్ అవ్వడం అనేది అంత ఈజీ కాదు. ఒక సక్సెస్ అవ్వాలి అనే ఒక బర్నింగ్ డిజైర్ తోటి ఇప్పుడు వచ్చారు. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దిస్. ఇదే ఫస్ట్ స్టెప్. దిస్ ఈజ్ ది ఫస్ట్ స్టెప్. మనం సక్సెస్ అవుతున్నాము అని ఒక సింబల్. ఇప్పుడు ఇది 2025. ఈ 2025 అనేది ప్రొడక్టివ్ ఇయర్గా ఉండాలి. అలా మనం డిజైన్ చేసుకోవాలి. ఇప్పుడు డిసెంబర్ 31 కల్లా మీరు ఇక్కడికి వచ్చి మాట్లాడేటట్టు మీరు రెడీ అవ్వాలి. నాకు తెలిసి అందరు గ్రూప్లోనే ఉన్నారు అనుకుంటున్నా. మన వాట్సాప్ గ్రూప్లో అందరు ఉన్నారు. ఎలా రెడీ అవ్వాలి ఏంటిది అనేది ప్రతిరోజు నేను మీతోటి షేర్ చేసుకుంటా. జస్ట్ ఫాలో ది ఇన్స్ట్రక్షన్స్ ఇన్ ద గ్రూప్ దట్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ. అది చాలు మీకు సక్సెస్ కావడానికి. మన వెంచర్కి సంబంధించి కావచ్చు, దేనికైనా సంబంధించి. ఈరోజు కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ని మనం మాట్లాడదాం రియల్ ఎస్టేట్కి సంబంధించి. నేను కూడా ఆ టాపిక్స్, ఎందుకంటే ఇది చాలా వ్యాస్ట్ సబ్జెక్టు, చెప్పుకుంటూ పోతే రోజులు కూడా మాట్లాడవచ్చు. బట్ ఇంపార్టెంట్ టాపిక్, ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో ఏదైతే స్ట్రగుల్ అవుతున్న టాపిక్ ఉందో వాటి గురించి మనము ఈ సెషన్లో చాలా క్లియర్గా మాట్లాడుకుందాము. సో లాస్ట్ ఎండ్ ఆఫ్ ది సెషన్ మనము క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ తోటి కంక్లూడ్ చేసుకుందాము. అయితే ఇక్కడ నా ఒక చిన్న జర్నీ చెప్పి వీల్ స్టార్ట్ ది ప్రోగ్రామ్. మనకి ఏమేమి సెషన్స్ ఉంటాయనేది మనం మర్చిపోకుండా ఉందామని కొన్ని రాసుకొని వచ్చాను. ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ ఎలా ఉంది, నెక్స్ట్ కమింగ్ హెచ్ఎండిఏ గురించి, ఎలా కాంగ్రెస్ గవర్నమెంట్ హెచ్ఎండిఏకి సంబంధించి ఎలాంటి పర్సెప్షన్లో ఉన్నారు, దాని తర్వాత లీడ్స్ ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, మన గ్రూప్ గురించి, కస్టమర్ ఆలోచన విధానం ఎలా ఉంది. సో రియల్ ఎస్టేట్లో ప్రజెంట్గా హైడ్రాకి సంబంధించి ఎలా నడుస్తుంది. మన హైదరాబాద్ మార్కెట్ అంటే పబ్లిక్ చాలా భయపడుతున్న పరిస్థితులు ఉన్నాయి. వీటన్నిటికీ సంబంధించి కూడా మనం డిస్కస్ చేద్దాం. అయితే ఇక్కడ నేను కొన్ని విషయాలు జస్ట్ స్మాల్ ఇంట్రడక్షన్ చేస్తాను నా జర్నీ మీకు, సో దట్ మీకు ఒక క్లారిటీ వస్తుంది. నాకు తెలిసి ఇక్కడ మోర్ దాన్ 10 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు తక్కువ మంది ఉన్నారనుకుంటా రియల్ ఎస్టేట్కి సంబంధించి. అయితే నా జర్నీ రియల్ ఎస్టేట్ దాదాపుగా 20 years అవుతుంది. 20 years నేను హైదరాబాద్కి కొత్తగూడెం నుంచి వచ్చాను. ఖమ్మం డిస్టిక్ కొత్తగూడెం నుంచి వచ్చాను హైదరాబాద్కి. అయితే ఆ టైంలో ఇన్కమింగ్ ఫోను ₹3, అవుట్ గోయింగ్ ₹6. ఇన్కమింగ్ కాలు ₹3, అవుట్ గోయింగ్ ₹6. మనకి ఇన్కమింగ్ కాల్ రాగానే అది కట్ చేసి రూపాయి కాయిన్ వేసి కస్టమర్తో మాట్లాడేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఫ్రీ అవుట్ గోయింగ్, రైట్, ఫ్రీ ఇన్కమింగ్. అలాంటి సిచ్యువేషన్లో నేను బిజినెస్ చేసిన. ఇప్పుడు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే క్షణాల్లో దొరుకుతుంది మీకు, ఆన్లైన్లో కానీ ఇంకోటి కానీ. నాలంటోడు బుక్ రాసి మరీ మీకు ఇన్ఫర్మేషన్ మీ చేతిలో పెడుతున్నాడు. కానీ ఆ టైంలో మనకి ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ కావాలంటే మన సీనియర్ వెనక 1 year 6 months తిరిగితే కానీ ఆ సీనియర్ చెప్పడు. ఆ సీనియర్కి తెలియదు అనే విషయం కూడా మనకి 6 months తిరిగినాకనే తెలుస్తుంది. అలాంటి సిచ్యువేషన్స్లో నేను బిజినెస్ చేశాను. ఇప్పుడు క్షణాల్లో మనకు దొరుకుతుంది అలాంటి ఇన్ఫర్మేషన్, ఎనీ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మీరు చేయడం చాలా ఈజీ. బిజినెస్, రియల్ ఎస్టేట్లో బిజినెస్ చేయడం అనేది చాలా ఈజీ. సో ఈ జర్నీలో ఒక స్మాల్ ఎగ్జిక్యూటివ్ లెవెల్ నుంచి స్టార్ట్ చేసుకొని ఒక కంపెనీ CEO లెవెల్కి ఇప్పుడు నేను వచ్చాను. మీరు ఇంతకు మించి కూడా వెళ్ళొచ్చు, ఇంతకు మించి ఒక లెవెల్లో కూడా వెళ్ళొచ్చు. ఒక బర్నింగ్ డిజైర్ ఉండాలి, మనం సాధించాలి అని ఒక స్ట్రాంగ్ దృఢ సంకల్పం అంటారు కదా, అది ఖచ్చితంగా ఉండాలి. ఉంటే
డెఫినెట్గా ఉంటుంది. ఎవ్రీ టైం మీరు ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేస్తుండాలి, ఎవ్రీ టైం నాలెడ్జ్ని గెయిన్ చేసుకుంటాలి. అలా నాలెడ్జ్ని గెయిన్ చేసుకోవడానికి మనము డైలీ ఒక టైంని స్పెండ్ చేయాలి. ఆ టైంలో మనం డెఫినెట్గా నాలెడ్జ్ని గెయిన్ చేసుకొని అకార్డింగ్ టు నాలెడ్జ్ మనము లైఫ్లో ముందుకెళ్ళాలి. అప్పుడే రియల్ ఎస్టేట్ సంబంధించి ఉంటుంది. అయితే ఇప్పుడు రియల్ ఎస్టేట్ పరిస్థితి ఇప్పుడు ఏంటి? రియల్ ఎస్టేట్ పడిపోయింది అనుకుంటున్నారా? అలాగే స్టేబుల్గా ఉంది అనుకుంటున్నారా? బాగా ఫాస్ట్గా పోతుంది అనుకుంటున్నారా? ఐఎమ్ ఆస్కింగ్ యూ, మీ ఒపీనియన్ చెప్పండి ఒక్కొక్కరు. స్టేబుల్గా ఉంది, మార్కెట్ లేదు. జనరల్గా అందరికి మాట్లాడేది ఏంది? రియల్ ఎస్టేట్ పడిపోయింది. ఒక చిన్న న్యూస్ వచ్చింది, చిన్న ఏదన్నా వచ్చింది అంటే యూట్యూబ్ ఛానల్ అందరూ డమాల్ రియల్ ఎస్టేట్, అంతేనా? రియల్ ఎస్టేట్ డమాల్, హైదరాబాద్ ఇంకేం లేదు. నేను మొన్న లాస్ట్ టైము విజయవాడకి వెళ్తే రియల్ ఎస్టేట్ నన్ను అడిగేటోళ్ళు, మీ వ్యాపారం ఎట్లుంది, మొత్తం హైదరాబాద్ అంతా పోయిందంట కదా రియల్ ఎస్టేట్ అంటారు. నిజంగానే పోయిందా? బిజినెస్ అవుతుందా? మరి చాలామంది అంటున్నారు కదా పోయిందని. వాళ్ళకి సేల్స్ కాక వాళ్ళు పడిపోయింది అంటే దీని మీనింగ్ ఏంది? నాకు సేల్స్ కావట్లేదు కాబట్టి రియల్ ఎస్టేట్ పడిపోయింది, అంతేనా? సేల్స్ కాకపోతే రియల్ ఎస్టేట్ పడిపోద్దా? ఒక్కళ్ళు మాట్లాడితే గొర్రెల టైప్ ఉంది అన్నట్టు. ఒకళ్ళు పడిపోయింది అనగానే పడిపోయింది 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 పడిపోయింది. రియల్గా పడిపోయిందా? ఇంకో క్వశ్చన్, కాంగ్రెస్ గవర్నమెంట్ వల్ల ఏమన్నా పడిపోయిందా? కాంగ్రెస్ డిసిషన్స్ వల్ల ఏమన్నా పడిపోయిందా? చాలామంది అంటారు కదా గవర్నమెంట్ చేంజ్ అయ్యేసరికి మొత్తం డౌన్ అయిపోయింది, అపోజిషన్ వాళ్ళు అనేది వేరు, జనరల్ బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు అనేది వేరు. జనరల్ ఒక రియల్టర్స్ పర్స్పెక్టివ్లో మనం ఏమనుకోవాలి, మీరేమనుకుంటున్నారు? కాంగ్రెస్ వల్ల పడిపోయిందంటారా? తగ్గిందంటారా? హైడ్రా వల్ల తగ్గిందంటారా? స్టేబుల్ ఉంటుంది. మరి లాస్ట్ టైం ఎలక్షన్ అయిపోయిన 6 monthsకే మళ్ళీ పుంజుకుంది కదా. మరి ఈసారి ఎలక్షన్ అయినా 1 year దాకా కూడా ఎందుకు పుంజుకోండి? ఓకే, క్యాన్సిల్ అయినాయా, చేంజ్ అయినాయా? చేంజ్ అయినాయి. ఇట్స్ నాట్ క్యాన్సిలేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మాసిటీ బదులు 4 City, అంతేనా? నెగిటివ్ ఇంప్రెషన్ వచ్చిందంటారు అందరికీ. అంటే ట్రస్ట్ ఫ్యాక్టర్ ఇక్కడ, పబ్లిక్ ఒపీనియన్ గవర్నమెంట్ మీద నెగిటివ్ ఇంప్రెషన్ వచ్చింది. దానివల్ల హైడ్రా వల్ల, స్టేట్ క్వశ్చన్, హైడ్రా వల్ల లాసా లాభమా? అంటే మళ్ళాంటి వాళ్ళకి నష్టమా? పబ్లిక్ ఒపీనియన్ అంటే లేదు, ఇక్కడ 2 things. పబ్లిక్లో మనము ఉన్నాము, రియల్టర్స్ ఉన్నారు. పబ్లిక్ ఒపీనియన్, రియల్టర్స్ ఒపీనియన్ వేరు. అంటే మనం అందులో ఉన్నాము, బట్ పబ్లిక్ ఒపీనియన్ ఎలా ఉంది అబౌట్ హైడ్రా? స్ప్రెడ్ అయింది. అయితే ఇప్పుడు హైడ్రా నడుస్తుందా? ఇప్పుడు స్టిల్ హైడ్రా డిమాలిషన్ చేస్తుందా? మరి ఇంతకు ముందన్న అంత ఎఫెక్ట్ లేదు ఇప్పుడు, ప్రమోషన్స్ కానీ అది కానీ. అయితే ఇక నేను ఒక క్లారిటీ ఇస్తా అండి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ ఎ రియల్టర్ మనకు అన్నీ తెలిసి ఉండాలి. హైడ్రా యాక్టివిటీ చేస్తుంది, అయితే ఇన్ఫర్మేషన్ ప్రాపర్గా వెళ్ళట్లేదు. ఇన్ఫర్మేషన్ హైడ్రా చేసే యాక్టివిటీ పర్మిషన్స్ వచ్చినా కానీ కూలగొడుతుంది అనేది బాగా స్ప్రెడ్ అవుతుంది. దానివల్ల పబ్లిక్లో నెగిటివ్ ఒపీనియన్ వస్తుంది. ఇది మనం జనరల్గా చూస్తున్నాం. నేను మొన్న లాస్ట్ టైం డిమాలిషన్ జరిగింది కదా, మొత్తం కాలనీ కూలగొట్టింది. అది బాగా హైలైట్ అయింది. రీజన్ ఎక్కడ రీజన్ అంటారు? పర్మిషన్ ఇచ్చిన వాళ్ళది తప్ప, బ్యాంకర్స్ది తప్ప, గవర్నమెంట్ది తప్ప, లేకుంటే కొన్న అతనిది తప్ప, అమ్మినోడిది తప్ప? అందరిది తప్పే. అయితే ఇక్కడ మీకు దానికి సంబంధించి ఒక క్లారిటీ రావాలండి. అప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది. పబ్లిక్కి కూడా మీరు, కస్టమర్స్కి కూడా మీరు క్లారిటీగా చెప్పగలుగుతారు. నేను చెప్తా. ఒకసారి ప్రవీణ్, ఒకసారి ఇటు రేస్తా.
మీరు కూడా రండి, చెప్తాను నేను. ఒక క్లారిటీ ఇస్తా. దాన్ని బట్టి మనము ఒక పిక్చర్ వస్తుంది. ఈయన కస్టమర్, ఈయన ఇది ఒక ప్రాపర్టీలో ఉన్న సర్వే నెంబర్ అనుకుందాం. పేపర్ మీద సర్వే నెంబరు 10. ఇది పేపర్ మీద, ఇది ల్యాండ్ మీద సర్వే నెంబరు 20. ల్యాండ్ మీద సర్వే నెంబరు 20. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ఇది పేపర్ మీద సర్వే నెంబరు 20, ఒక ప్రాపర్టీ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మనిషిని చూపిస్తే మనకి బాగా గుర్తుంటుందని నేను మనుషులను పెట్టిన. సో ఈ కస్టమర్ ఏం చేశారు అంటే పేపర్ మీద సర్వే నెంబరు తీసుకొని గవర్నమెంట్ దగ్గరికి అప్రూవల్కి వెళ్ళిండు. గవర్నమెంట్ అయితే ఇది ల్యాండ్ మీద సర్వే నెంబరు గవర్నమెంట్ ల్యాండ్. ఇది ల్యాండ్ మీద సర్వే నెంబరు గవర్నమెంట్ ల్యాండ్. గట్ ఇట్, మీరు బాగా ఫోకస్ చేయండి. ఇది పేపర్ మీద సర్వే నెంబర్. ఆయన డాక్యుమెంట్లో ఈయన సంబంధించిన ఇంటికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఇవి. ఈయన ఏం చేసిండు, గవర్నమెంట్ దగ్గర అప్లై చేసిండు. సో 10 సర్వే నెంబర్లో 30వ ప్లాటు నాది, నాకు ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ ఇవ్వండి అన్నాడు. గవర్నమెంట్ ఏం చేస్తుంది, డాక్యుమెంట్ అన్నీ చెక్ చేస్తుంది కదా. లాయర్ కూడా ఏం చేస్తాడు, డాక్యుమెంట్ అన్నీ చెక్ చేస్తాడు. చెక్ చేసిన తర్వాత ఇల్లు కట్టుకోవడానికి గవర్నమెంట్ పర్మిషన్ శాంక్షన్ చేసింది ఈ సర్వే నెంబర్ మీద ఈయనకి. ఈయన ఏం చేసిండు, బిల్డరు ఈ 10 సర్వే నెంబర్ని పర్మిషన్ తీసుకొని బిల్డర్ అమ్మిన వ్యక్తి ఉంటాడు చూసిండ్రా, అతను ఇదే 10 సర్వే నెంబరు ఇక్కడ కట్టుకోండి అని చెప్పిండు. ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చింది పర్మిషను, దేనికి ఇచ్చింది, 10 సర్వే నెంబర్కి ఇచ్చింది. బట్ ఇతను ఎక్కడ కట్టిండు, 20 సర్వే నెంబర్లో కదా కట్టిండు. ఎందుకు, నీది 10 సర్వే నెంబర్ అని ఇది చూపించిండు ఆయన. అప్పుడు ఆయన ఏం చేసిండు, పోయి ఇక్కడ మొత్తం కట్టేసిండు. ఇప్పుడు ఇక్కడ గవర్నమెంట్కి ఏం తెలుసు, కోఆర్డినేషన్ ప్రాబ్లం. సో గవర్నమెంట్కి ఏం చేసింది, యాజ్ ఇట్ ఈజ్గా పర్మిషన్ ఇచ్చింది. ఇది క్లియర్ కదా. ఇదే 10 సర్వే నెంబర్ మీద బ్యాంక్ లోన్కి వెళ్ళిండు. బ్యాంక్ కూడా లోన్ శాంక్షన్ చేసిండు. ఎందుకు, అది లీగల్గా కరెక్ట్గా ఉంది కదా, కరెక్ట్గా ఉంది కాబట్టి బ్యాంక్ అతను లోన్ శాంక్షన్ చేసిండు. లోన్ శాంక్షన్ చేస్తే అతను వచ్చి ఇక్కడ ఇల్లు కట్టేసిండు. ఇది గవర్నమెంట్ ల్యాండ్. గాట్ ఇట్. దాని తర్వాత హైడ్రా అని స్టార్ట్ అయింది. ఎక్కడెక్కడ గవర్నమెంట్ ల్యాండ్లు ఉన్నాయో అది జియో ట్యాగ్ తోటి వాళ్ళు లొకేషన్ని ఫైండ్ చేసి అక్కడికి వెళ్ళి వాళ్ళ ల్యాండ్లో ఉన్న ఇళ్ళని మొత్తాన్ని కూలగొడుతుండ్రు. ఇక్కడ ఈయన ఇల్లు ఉంది కాబట్టి కూలగొట్టిండు. ఇక్కడ పబ్లిక్ ఏమని రీచ్ అవుతుంది, గవర్నమెంట్ పర్మిషన్ ఎందుకు ఇచ్చింది, గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది మళ్ళీ కూలగొట్టింది. యాక్చువల్ ఫ్యాక్ట్ ఏంటి, ఇప్పుడు అర్థమైంది కదా. అప్రూవల్ వచ్చింది డాక్యుమెంట్లో ఉన్న సర్వే నెంబర్కి, 10వ నెంబర్, అతను కట్టింది ఇంకోదా. సో ఇది ఇక్కడ జరుగుతుంది. తర్వాత ఎంఆర్ఓ కానీ తర్వాత లోకల్ పంచాయతీ వాళ్ళు కానీ వాళ్ళు ఈ హైడ్రా తోటి కోఆర్డినేట్ అయ్యి ఎక్కడెక్కడ గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి అనేది మొత్తం ఫైండ్ చేసిండ్రు. ఇది గవర్నమెంట్ ల్యాండ్కి సంబంధించి ఒక కాలనీని రీసెంట్గా కూలగొట్టిండ్రు. ఇప్పుడు కూలగొడుతుండ్రు, ఇప్పుడు హైలైట్ అవుతలేదు, ఇంతకుముందు బాగా హైలైట్ అయింది. ఇప్పుడు అర్థమైందా. సో చెప్పండి. అవును, ఒక్క నిమిషం నేను అది క్లారిటీ ఇస్తా. వాళ్ళు ఏం చేస్తారు అంటే వాళ్ళు మనము డాక్యుమెంట్ని సబ్మిట్ చేయగానే ఆటోమేటిక్గా వితిన్ 20 డేస్లో డీమ్డ్ అప్రూవల్ వచ్చేస్తుంది. టీఎస్ బీపాస్ అని ఒకటి ఉంటుంది. టీఎస్ బీపాస్ ద్వారా మనము ఇంటికి పర్మిషన్ని అప్లై చేసుకోగానే 20 డేస్లో మీకు ఏదైనా షార్ట్ ఫాల్ ఉంటే షార్ట్ ఫాల్ అడుగుతుంది. ఒకవేళ లేదు, షార్ట్ ఫాల్ ఏం లేదు అనుకుంటే పర్మిషన్ శాంక్షన్ చేసేస్తుంది. ఇన్ కేస్ పర్మిషన్ కింద శాంక్షన్ 20 డేస్లో కాకపోతే ఆటోమేటిక్గా పర్మిషన్ వచ్చినట్టే అని మీరు ఫీల్ అయిపోయి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయొచ్చు. నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2 ఏంటిదంటే వాళ్ళు ఫోన్ చేస్తారు కంప్లీట్ అయిన తర్వాత ఎన్ఓసి ఇవ్వడానికి, మనకి ఓసీ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ కానీ ఇంకటి ఏదైనా ఇవ్వడానికి వాళ్ళు ఫోన్ చేస్తారు. ఫోన్ చేసి ఎక్కడున్నారు సార్ అంటే లొకేషన్లో ఉన్నా అంటే అప్పుడు ఆ ఇంటికి ఈయన ఏదైతే చూపిస్తాడో అక్కడికి వచ్చి బ్యాంక్ వాళ్ళు కూడా అంతే, ఇల్లు మొత్తం కట్టిన తర్వాత మొత్తం లోన్ రిలీజ్ చేస్తాడు. పార్ట్లీ లోన్ రిలీజ్ చేస్తారు కదా.
మొత్తం ఒకసారి చేయరు కదా. పార్ట్లీ లోన్ రిలీజ్ చేసినప్పుడు ఫోన్ చేస్తాడు మనకి, ఎక్కడికైనా సరే ఫోన్ చేస్తాడు కదా, సార్ నేను ఎంక్వైరీకి వస్తున్నా, మీరు ఎక్కడున్నారు, మీ ఇంటి దగ్గర ఉండండి అని వస్తాడు. వచ్చినప్పుడు ఆ ఇంటి దగ్గర చూపించిన ఇల్లుని చూపిస్తారు, మొత్తం కట్టిందా లేదా కంప్లీట్ చేసుకుంటాడు, సర్టిఫై చేస్తాడు, వెళ్ళిపోతాడు. ఇన్ కేస్ అతనికి ఏదైనా డౌట్ వచ్చిందంటే మేనేజ్ చేస్తారు వీళ్ళు. అది వీళ్ళ డ్యూటీ కాదు, అది వీళ్ళ డ్యూటీ కాదు. ఏది అది హైడ్రా డ్యూటీ అయింది ఇప్పుడు. నేను చెప్తా, ఓకే, అది జరుగుతుంది ప్రాసెస్. ఏది ఇవన్నీ మనమే చెక్ చేసుకోవాలి. నేను 5 ఇయర్స్ బ్యాకే ఒక వీడియో చేశాను, మీరు మళ్ళీ కావాలంటే మన ఛానల్లో ఒకసారి ఓపెన్ చేసి చూడండి. 5 ఇయర్స్ బ్యాకే మనము ఏదైనా ఒక ల్యాండ్ కానీ ఇల్లు కానీ ప్లాట్ కానీ ఏదైనా కొనేటప్పుడు దానికి సంబంధించిన జియో ట్యాగ్స్ని ఏదైతే కోఆర్డినేట్స్ ఉంటాయో లాంగిట్యూడ్ లాటిట్యూడ్ వాటిని మనం నోట్ చేసుకొని హెచ్ఎండిఏ ఆఫీస్కి వెళ్ళి చెక్ చేసుకోవాలి. కరెక్ట్ లొకేషన్లో నేను కొన్నది 10వ సర్వే నెంబరేనా లేకుంటే ఏదన్నా 20వ సర్వే నెంబరా గవర్నమెంట్ ల్యాండా అనేది చెక్ చేసుకోవాలి. అదృష్టం బాగుంటే చెక్ చేసుకోలేదు, చాలామంది చెక్ చేసుకోలేదు. అదృష్టం బాగున్న వాళ్ళది ఇల్లు నిలబడ్డది, బాగాలేని వాళ్ళది పోయింది. ఇప్పటికి కూడా నిన్న కూడా ఒక కస్టమర్ వచ్చిండు, నిన్న కస్టమర్ వచ్చి, వీళ్ళ కస్టమరే అనుకుంటా, వీళ్ళ కస్టమరే, ఎఫ్టీఎల్లో కొన్నాడు, తెలియక కొన్నాడు. చూడండి ఎట్లుందో, ఎఫ్టీఎల్లో కొన్నాడు. సార్ మాకు అందుకే భయం వేస్తుంది, ఎక్కడన్నా కొనాలి అంటే భయం వేస్తుంది. ప్లీజ్ టేక్ యూ. అర్థమైందా ఇప్పుడు ఇది జరిగింది? సో అఫ్ కోర్స్ ఎస్ ఇట్ ఈస్ ట్రూ, అది నిజమే. కాకపోతే ఏంటంటే మనం అట్లీస్ట్ మనకన్నా తెలిసి ఉండాలి, మనకన్నా తెలిసి ఉంటేనే మనము పబ్లిక్కి చెప్పగలం. ఇప్పుడు ఎఫ్టీఎల్ బఫర్, ఇప్పుడు దీనికి సంబంధించి దాదాపుగా 2000 పైన లేక్స్ ఉన్నాయి. దీనికి సంబంధించి హెచ్ఎండిఏ వెబ్సైట్లోనే క్లియర్గా పెట్టిండ్రు, లాంగిట్యూడ్ లాటిట్యూడ్తో సహా పెట్టిండ్రు. ఇంకొకటి రూల్ ఏంది అంటే ఎఫ్టీఎల్కి ఏదైతే ఒకవేళ చెరువు దగ్గర ఎవరైనా వెంచర్ వేయాలి అంటే 200 హెచ్ఎండిఏ లిమిట్లో అయితే 200 మీటర్ల వరకు లోపుగిన ఉంటే చెరువుకి కంపల్సరీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి మనం ఎన్ఓసి తీసుకోవాలి. 200 మీటర్ల లోపుగిన ఆ వెంచర్ చెరువుకి ఉంటే ఏం చేయాలి? ఎన్ఓసి తీసుకోవాలి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి, అలాంగ్ విత్ హెచ్ఎండిఏ. రీసెంట్గా వచ్చింది, 1 వీక్ అయింది ఆ రూల్ వచ్చి. ఓకే, ఒకవేళ అది జిహెచ్ఎంసి లిమిట్లో గిన ఉంటే అది 100 మీటర్స్ డిస్టెన్స్లో ఉంటే గిన 100 మీటర్ డిస్టెన్స్ అనేది రూలు. 100 మీటర్ డిస్టెన్స్లో ఖచ్చితంగా దానికి ఎన్ఓసి తీసుకోవాలి. హెచ్ఎండిఏ పర్మిషన్స్తో పాటు ఎన్ఓసి అనేది మ్యాండేట్. సో ఇప్పుడు హైడ్రా వాళ్ళు డైరెక్ట్ కంప్లైంట్స్ తీసుకున్నారు. ఇప్పుడున్న ఈ పరిస్థితులలో ఐ టెల్ యూ వన్ మోర్ థింగ్. జనరల్గా ఇందాక కాంగ్రెస్ గురించి మనం మాట్లాడినాం, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక రియల్ ఎస్టేట్ ఇది అవుతుంది అది అవుతుందని. మనము బాగా గమనించాలండి, యాక్టివిటీస్ని మనం బాగా అబ్జర్వ్ చేయాలి. ఇప్పుడు అబ్జర్వ్ చేసి మనము దాన్ని ఏమంటారు, మనం బాగా ఇంజెక్ట్ చేసుకొని బాగా అప్పుడే మనము చెప్పగలుగుతాం పబ్లిక్కి కానీ ఎవరికైనా సరే. మనము ఇందాక మాట్లాడుకున్నట్టు వాళ్ళు ఏదో అన్నారని చెప్పేసి దాని వెనక మనం కూడా ఏదో వంత పాడొద్దు. మనం తెలుసుకోవాలి, ఖండించాలి. ఏదైనా రాంగ్ ఇన్ఫర్మేషన్ కింద ఎవరన్నా మన దగ్గరికి తీసుకొస్తే దాన్ని ఖండించకపోతే మనం రియల్ ఎస్టేట్ చేస్తున్నాం, అదే మన తప్పు అవుతుంది డెఫినెట్గా. అయితే ఇప్పుడు మనం ఏ గవర్నమెంట్కి సపోర్ట్ కాదు, ఏ గవర్నమెంట్కి అపోజ్ కాదు. ఒకటే గుర్తుపెట్టుకోండి, మనం ఏ గవర్నమెంట్ని కూడా క్రిటిసైజ్ చేయడానికి లేము, అట్లా అని చెప్పేసి మనము లేపెత్తడానికి లేము. ఓకే, మనము న్యూట్రల్ పర్సన్స్, మనము ఏ గవర్నమెంట్ని కూడా అనొద్దు కూడా. ఎందుకంటే మనము బిజినెస్లో ఉన్నాం. ఏదైతే రూలింగ్లో ఉంటుందో ఆ రూలింగ్ పెట్టిన నియమ నిబంధనలను పాటించుకుంటా మనము బిజినెస్ చేయాలి. దట్ ఈజ్ ఓన్లీ అవర్ డ్యూటీ.
ఎక్కడైనా సరే గవర్నమెంట్ ఏదైతే రన్నింగ్ గవర్నమెంట్ ఉంటుందో అది ఏదైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెడుతుందో నియమాలు నిబంధనలు వాటిని మనం తూచా తప్పకుండా ఫాలో అవుతూ మనం బిజినెస్ చేయడం అనేదే మన డ్యూటీ. అయితే ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ గురించి మాట్లాడదాం. ఎలక్షన్ ఎప్పుడైనా సరే మీరు ఎనీ ఎలక్షన్ యూ టేక్ ఎనీ ఎలక్షన్ బిఫోర్ 6 months ఆఫ్టర్ 6 months బిజినెస్ అనేది స్లో అవుతుంది, పడిపోదు. నెంబర్ 1 పాయింట్. ఎనీ ఎలక్షన్ యూ టేక్ ఎనీ ఎలక్షన్ ఈవెన్ బిజినెస్ అనేది కొంచెం స్లో అవుతుంది. ఒకవేళ సేమ్ గవర్నమెంట్కి వచ్చింది అనుకోండి, ప్రీవియస్ ఎట్లయితే 6 months ఎలక్షన్ బిఫోరు ఎలా అయితే బిజినెస్ ఉంటుందో అదే ట్రెండ్ మళ్ళీ సేమ్ గవర్నమెంట్ వస్తే ఉంటుంది. బట్ ఒకవేళ గవర్నమెంట్ చేంజ్ అయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది అంటే ఒక 6 months వెయిట్ చేస్తారు జనరల్ పబ్లిక్. ఎందుకంటే గవర్నమెంట్ స్ట్రాటజీస్ ఏమున్నాయి, గవర్నమెంట్ ఎలా ముందుకు తీసుకెళ్తుంది, ఎలా మనకి ఎలాంటి ప్రాజెక్ట్స్ని తీసుకొస్తుంది, ఉన్న ప్రాజెక్ట్స్ని ఎలా ముందుకు తీసుకెళ్తుంది, కొత్త ప్రాజెక్ట్ని ఎలా ముందుకు తీసుకొస్తుంది మన దగ్గరికి అనే దృక్కోణంలో ఉంటుంది. కాబట్టి 6 months ఉంటుంది. ఇక్కడ మన విషయంలోకి వచ్చేసరికి ఎక్కడ మిస్టేక్ అయింది అంటే, ఇప్పుడు ఇది ప్లస్ మైనస్ 2 ఉన్నాయి మనకి ఇందులో. ఐ విల్ టెల్ యూ ఆఫ్టర్ దిస్. ఇక్కడ ఎక్కడ మిస్ అయిందంటే 6 months తర్వాత మనం చూసినాము బిజినెస్ లేస్తుంది అనే టైంలో హైడ్రా వచ్చింది. హైడ్రా రావడం వల్ల హైడ్రా చాలా అగ్రెసివ్గా వెళ్ళిపోయింది. ఫట వాళ్ళ యాక్షన్ అనేది తీసుకొచ్చింది. ఇప్పుడు ఇంకొక చిన్నది చెప్తా దీంట్లోనే. ఇప్పుడు కొత్తగా హైడ్రా వాళ్ళే చెప్తున్నది కరెక్ట్, డైరెక్ట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కాపీ ఇస్తూ చెప్తున్నారు. మన గ్రూప్లో కూడా పెట్టాను నేను అది. వితౌట్ నోటీస్ కూలగొడతామంటారు. వితౌట్ నోటీసు కూలగొట్టే అధికారం మాకుంది, పోన్లే పాపం అని చెప్పేసి ఒక హ్యూమన్ కట్టెసీతోటే మేము నోటీస్ ఇచ్చి కూలగొడుతున్నాము. మాకైతే డైరెక్ట్ వితౌట్ నోటీస్ కూలగొట్టే అధికారం ఉంది, ఆల్రెడీ సుప్రీంకోర్టే చెప్పింది అని వాళ్ళు డైరెక్ట్ ఓపెన్గా చెప్తున్నారు. ఓకే, నేను మన గ్రూప్లో కూడా ఆ స్టేట్మెంట్ని షేర్ చేసిన. ఓకే, కమింగ్ టు ది పాయింట్. హైడ్రా వచ్చింది. హైడ్రా వచ్చి చాలా యాక్టివ్గా చాలా ఫాస్ట్గా ఏం చేసింది, వీటన్ని డిమాలిషన్ చేసుడు, ఎఫ్టీఎల్ బఫరు గవర్నమెంట్ దానికి ఇప్పుడు కన్స్ట్రక్షన్స్ ప్రాపర్ పర్మిషన్ కన్స్ట్రక్షన్ ప్రాపర్గా చేయకపోతే రీసెంట్గా కూడా కూలగొట్టింది. వాళ్ళు ఏం చేస్తే అపార్ట్మెంట్ కడతారు, కింద సెల్లార్ ఉంటుంది కదా, సెల్లార్లో కమర్షియల్ కట్టేస్తున్నారు ఫ్రంట్ సైడ్, వాటిని వచ్చి కూలగొట్టేస్తుంది, స్ట్రేట్ అవే కూలగొడుతుంది వితౌట్ నోటీస్ అండ్ వితౌట్ ఎనీథింగ్. సో ఇలా జరుగుతుంది హైడ్రా. సో దీనివల్ల ఏమైంది అంటే లాస్ట్ టైం ఏమైంది అంటే పూర్ పీపుల్ పడ్డాయి. వాళ్ళు ఎఫ్టీఎల్లో అక్కడిక్కడ పూరేం కాదు, వాళ్ళు బిజినెస్ చేస్తున్నారు, అది రాంగ్ అని చెప్పేసి హైడ్రా కనిపించింది, కూలగొట్టింది. దాన్ని ఏమైంది టీవీ ఛానల్స్ బాగా హైలైట్ చేయడం వల్ల పబ్లిక్కి ఎలా రీచ్ అయిందంటే హైదరాబాద్లో ఏమో అయిపోతుంది అనేది పబ్లిక్ బాగా రీచ్ అయింది. అప్పుడు ఇన్వెస్ట్ చేయాలంటే కస్టమర్లు భయపడ్డారు. కానీ ఇది మనలాంటి వాళ్ళకి చాలా అడ్వాంటేజ్. ఐ విల్ టెల్ యూ హౌ. మనలాంటి వాళ్ళకి చాలా అడ్వాంటేజ్. ఈ అడ్వాంటేజ్ని మనము యూజ్ చేసుకొని బిజినెస్ జనరేట్ చేయాలి. ఇప్పుడు అన్ని కూలగొడుతుంది అంటే దాని మీనింగ్ ఏంటి, బాగలేని అన్ని కూలగొడుతుంది, అక్కడ మనం ఇన్వెస్ట్ చేయకూడదు, మనం కొనకూడదు అనే దాని మీనింగ్ కదా. కొనగలిగేటి ఏమన్నా ఉంటే అవి జెన్యూన్ అన్నట్టే కదా, రైట్? ఇప్పుడు మీరేం చేయాలి అంటే పబ్లిక్కి మనం చెప్పాల్సింది ఏంటంటే మావి జెన్యూన్, మా ఓటిని కూలగొట్టడానికి వీల్లేదు, కూలగొట్టరు కూడా. ఎందుకు అంటే మావన్నీ జెన్యూన్గా ఉంటాయి, మావన్నీ పర్మిషన్స్ కరెక్ట్గా ఉంటాయి, మావన్నీ డెవలప్మెంట్స్ కరెక్ట్గా ఉంటాయి, మావన్నీ రిజిస్ట్రేషన్స్ కరెక్ట్గా ఉంటాయి, ఫైనల్ అప్రూవల్స్ కూడా కరెక్ట్గా ఉంటాయి అని చెప్పి మనము పబ్లిక్కి చెప్పగలగాలి. అట్లా మనము చెప్పగలిగితే మనకి బిజినెస్ అనేది బాగా వస్తుంది.
ఇప్పుడు పబ్లిక్లో ట్రెండ్ చేంజ్ అయింది. మీరు బాగా గమనించారు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో నేను చాలామందితో మాట్లాడినా, చాలామందితో అబ్జర్వ్ చేసిన. వాళ్ళు ఎట్లా ఉన్నారు అంటే హైదరాబాద్లో ఎక్కువ శాతము అవుట్ ఆఫ్ హైదరాబాదు, అంటే తెలంగాణ అవుట్ ఆఫ్ హైదరాబాద్ అంటే కరీంనగర్, వరంగల్, ఇంకా పోతే ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మనకి బెంగళూరు నుంచి కానీ యుఎస్ నుంచి వీళ్ళంతా హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయడానికి భయపడుతున్నారు. కానీ హైదరాబాద్లో ఉండేటోళ్ళకి భయం లేదు. ఎందుకంటే దేనో హైదరాబాద్లో హైడ్రా అనేది వచ్చింది, ఇల్లీగల్ వెంచర్స్ని, ఎఫ్టీఎల్ వెంచర్స్ని కూల్ చేస్తుంది. సో ఏవైతే జెన్యూన్ వెంచర్స్ ఉన్నాయో వాటిలో మనం కొనుక్కోవచ్చు. ఆ జెన్యూన్ వెంచర్స్ ఏంటి అని కనుక్కోవడానికి హైడ్రా దగ్గరికి పోయి కనుక్కుందాము. ఇలాంటి ఒక ఆలోచన అయితే హైదరాబాద్ పీపుల్కి వచ్చేసింది. సో దీన్ని మనం అడ్వాంటేజ్గా, ఇది మనకి ప్లస్ కూడా. ఇలా మెచ్యూరిటీగా తీసుకుంటే మనకి ఇంకా ప్లస్, అది మళ్ళీ కస్టమర్ కూడా ఎనిక్కిపోడు. అదొకటి అడ్వాంటేజ్ వచ్చింది. ఇప్పుడు ఎవరైతే డెడికేషన్ తోటి ఇలాంటి టైంలో కూడా నిలబడి చేసుకుంటుండ్రో వాళ్ళే నిలబడుతుండ్రు. ఇంకొక విషయం ఏంటిదంటే కస్టమర్స్కి కూడా చాలా నాలెడ్జ్ వచ్చింది. కస్టమర్లకు బాగా నాలెడ్జ్ వచ్చింది. మనకంటే ఎక్కువ చెప్తారు, మనకంటే ఎక్కువ వాళ్ళకి ఎక్కువ నాలెడ్జ్ ఉంది. మనం చేయాల్సింది ఏం లేదు, మన ప్రాజెక్ట్ని తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలు. ఆడ ఏంది ఏంటిది ఏం కథ అనేది మొత్తం వాళ్ళే తీసేస్తారు. ఆ ఏరియా గురించి కానీ ఆ పర్టికులర్ దీని గురించి కానీ మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాళ్ళే తీయగలుగుతారు. వాళ్ళకి అంత నాలెడ్జ్ ఉంది ఇప్పుడు పబ్లిక్కి. ఇప్పుడు ఇంకొక పాయింట్, ఓకే, ఈ హైడ్రాకి సంబంధించి క్లియరా? గవర్నమెంట్ ఇందాక అన్నాం కదా, కాంగ్రెస్ గవర్నమెంట్ వల్ల సంథింగ్ ఏదో రియల్ ఎస్టేట్, ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. ఎప్పుడైనా సరే ఒక స్టెబిలిటీ, ఒక సస్టైనబిలిటీ వచ్చింది అనుకోండి, దాని తర్వాత వస్తుంది, పైకి లేస్తుంది. చూడండి, డెఫినెట్గా ఈ మంత్ కానీ నెక్స్ట్ మంత్ నుంచి కూడా మళ్ళీ పబ్లిక్ బాగా యాక్టివ్ అవుతారు, ఇన్వెస్ట్ చేయడానికి బాగా యాక్టివ్ అవుతారు. ఎందుకు? ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చింది. ఎలాంటి వెంచర్స్, హైడ్రా అంటే అన్ని కూల కొట్టేస్తుందేమో, హైదరాబాద్ మొత్తం కూల కొట్టేస్తుందేమో, ఇలాంటి నెగిటివ్ ఇది జరిగింది. కానీ ఇప్పుడు పబ్లిక్ ఒక క్లారిటీ వచ్చింది. హైడ్రా అనేది ఇల్లీగల్ వెంచర్స్ని మాత్రమే కూలగొడుతుంది, ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్న వాటిని మాత్రమే కూలగొడుతుంది అనేది ఒక క్లారిటీ వచ్చింది. ఇక్కడ ఒకటి చెప్తా అండి, ఎఫ్టీఎల్ బఫర్ గురించి ఐడియా ఉందా మీకు? నేను ఒక చిన్న బ్రీఫ్. అయితే మనకి ఒకప్పుడు చెరువులు ఉన్నాయి కదా, ఈ చెరువులు ఒక 20 ఎకరాలలో ఒక చెరువు ఉంది అనుకుందాం. ఈ 20 ఎకరాలలో చెరువు అని చెప్పేసి గవర్నమెంట్ రికార్డ్స్లో ఉంటుంది. అయితే ఆ చెరువు ఎండిపోయి నీళ్ళన్నీ పోయినాయి అనుకోండి, నీళ్ళన్నీ ఎండిపోతాయి, చాలా చెరువులు ఎండిపోయినాయి ఉన్నాయి కదా. అట్లా నీళ్ళన్నీ వెళ్ళిపోగానే ఏమవుతుందంటే ఒకళ్ళొకళ్ళు చెరువులోకి కట్టడం మొదలు పెడతారు. అప్పుడు 20 ఎకరాల చెరువు కాస్త మధ్యలోకి వచ్చేసి 10 ఎకరాలు 5 ఎకరాల చెరువు అయిపోతుంది. మిగిలిన చుట్టూ ఏమవుతుంది, మనకి కన్స్ట్రక్షన్స్ వచ్చేస్తాయి. ఎందుకంటే నీళ్ళు లేవు కదా, కన్స్ట్రక్షన్స్ వచ్చేస్తాయి. ఇప్పుడు ఏదైతే 20 ఎకరాల చెరువు ఉందో, 20 ఎకరాల చెరువు ఉందో, ఆ 20 ఎకరాల చెరువు మొత్తాన్ని కలిపి ఎఫ్టీఎల్ అంటాం. ఎఫ్టీఎల్ అంటాం అన్నట్టు, అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్. ఆ 20 ఎకరాల చెరువులో నీళ్ళు వచ్చినాయంటే ఫస్ట్ ఇప్పుడు మిగిలిపోయిన 5 ఎకరాలు 4 ఎకరాలు ఉంటాయా, దాంట్లో నీళ్ళు వచ్చినాయి అనుకోండి, దాంట్లో నీళ్ళు వస్తే మొత్తం 20 ఎకరాలకి నిండుతుంది. అంటే ఆ 20 ఎకరాలలో కట్టిన కన్స్ట్రక్షన్స్ కూడా మునిగిపోతాయి. అది ఎఫ్టీఎల్ అంటాం దాన్ని, ఫుల్ ట్యాంక్ లెవెల్. ఇది అర్థమైందా? అంటే చెరువుల్ని నీళ్ళు ఎండిపోగానే, నీళ్లు లేకపోగానే బూడ్చుకుంటూ వచ్చేస్తారు. బూడ్చుకుంటే అవసరం లేదు, లోపలికి వచ్చి కట్టేస్తూనే ఉంటారు. ఎన్ని చూడలే మనం. దాదాపుగా అలాంటివి 2000కు పైన ఉన్నాయి మన హైదరాబాద్లో. 2000కు పైన అలాంటి చెరువులు ఉన్నాయి. సో దాన్ని బూడ్చుకుంటూ వచ్చి దాంట్లో కట్టేస్తారు, దాన్నే ఎఫ్టీఎల్ అంటాం. ఇప్పుడు అలా కట్టిన వాటిని హైడ్రా కూల్చుతుంది. గాట్ ఇట్? ఇది అర్థమైందా? ఇక నెక్స్ట్ వచ్చేసి బఫర్ జోన్. ఇప్పుడు ఈ 20 ఎకరాల చెరువు ఏదైతే ఉందో దీనికి 10 హెక్టార్లు అంటారు. 10 హెక్టార్లు మన బుక్లో రాసిన 10 హెక్టార్కి ఎన్ని ఎకరాలు ఏంటిది అనేది బుక్లో క్లియర్గా ఉంది.
ఒక 10 హెక్టార్లకి ఉంది అనుకోండి చెరువు, 10 హెక్టార్లు అయితే 30 మీటర్ల వరకు చెరువు ఇట్లా రౌండ్గా ఉంది అనుకుందాం. చెరువు ఏదైతే ఎఫ్టిఎల్ బార్డర్ ఉంటుందో ఆ బార్డర్కి 30 మీటర్ల అవతల వరకు కూడా బఫర్ జోన్, అక్కడ ఇల్లు కట్టడానికి లేదు. ఓకే, ఎఫ్టిఎల్ బఫరు రెండింటికి డిఫరెన్స్ అర్థమైందిగా. సో ఆ బఫర్ జోన్లో ఇప్పుడు కూలగొట్టట్లే హైడ్రా వాళ్ళు, ఓన్లీ ఎఫ్టిఎల్ వాటినే కూలగొడుతుండ్రు. నెక్స్ట్ బఫర్ జోన్లో కట్టిన వాటిని కూలగొట్టడం మొదలు పెడతారంట. అప్పుడు కొడితే కొన్ని కాలనీలే వెళ్ళిపోతాయి. ఇప్పుడు మనకి ఇక్కడ చాలామంది ఉన్నారు, మనకు తెలిసిన కస్టమర్స్ కావచ్చు, మనకు తెలిసిన వాళ్ళు కావచ్చు, చాలామంది ఇల్లులకి నోటీసులు వచ్చినాయి. ఇప్పుడు డైరెక్ట్ నోటీసులు ఇవ్వకుండానే కూలగొడతామంటారు కదా, ఇక ఎన్ని కోల్పోతాయో తెలియదు. సో దిస్ ఈజ్ అబౌట్ బఫర్ అండ్ ఎఫ్టిఎల్. ఒకవేళ 10 హెక్టార్స్ కంటే తక్కువ ఉందనుకోండి చెరువు, అప్పుడు 9 మీటర్స్ వరకు ఛాన్స్ ఉంటుంది. 9 మీటర్స్ వరకు బఫర్ అంటారు దాన్ని. ఇది నేను ఎప్పుడో చెప్పిన. ఓకే, అట్లా దీన్ని బఫర్ అంటాము. ఇలా ఉన్న వాటిని మాత్రమే కూలగొడతారు. ఇప్పుడు ఏ చెరువుకైనా సరే 200 మీటర్స్ హెచ్ఎండిఏ, జిహెచ్ఎంసీకి 100 మీటర్స్ ఖచ్చితంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి ఎన్ఓసి తీసుకోవాలి. మనం ఇల్లు కట్టాలన్నా, వెంచర్ వేయాలన్నా, ఏది చేయాలన్నా సరే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఎన్ఓసి తీసుకుంటేనే మనకి పర్మిషన్ ఇస్తారు, వెంచర్కి కానీ ఇంటికి కానీ. ఇప్పుడు దీనికి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా చెప్పండి. అంటే ఓవరాల్గా ఇక నెక్స్ట్ నుంచి మొత్తము ఎఫ్టిఎల్ బఫర్ జోన్లు, ఇల్లీగల్ వెంచర్స్, గవర్నమెంట్ ల్యాండ్స్, వీటికి సంబంధించి ఏవైనా సరే కన్స్ట్రక్షన్ కానీ వెంచర్స్ కానీ ఉంటే ప్రాబ్లమే అనేది పబ్లిక్ రీచ్ అయింది. ఇక్కడ మనం చేయాల్సింది ఏంటి అంటే మా వెంచర్లు అన్నీ దానికి సంబంధం లేదు, మాకు అలాంటి ఎఫ్టిఎల్ బఫర్ జోన్లలో మా వెంచర్లు ఏవి కూడా లేవు అని చెప్పేసి మనము ప్రూవ్ చేసుకోవాలి అంతే. వీ నీడ్ టు ప్రూవ్ అవర్ సెల్ఫ్ దట్ వీఆర్ వెరీ జెన్యూన్ అని చెప్పి మనము ప్రూవ్ చేసుకోవాలి. ప్రూవ్ చేసుకుంటే కస్టమరు మీ వెనక పడతారు. ఎందుకు చెప్తా, కస్టమరు మన వెనక ఎందుకు పడతారు? ఎందుకు అంటే ఇప్పుడు మార్కెట్లో కస్టమర్కి జెన్యూన్ వెంచర్స్ కావాలి. జెన్యూన్ వెంచర్, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. కస్టమర్కి మార్కెట్లో జెన్యూన్ వెంచర్ కావాలి. జెన్యూన్ అని మిమ్మల్ని నమ్మితే కస్టమరు మీరు జెన్యూన్ వెంచర్నే పట్టుకొస్తారు, అన్నీ కరెక్ట్గా ఉన్నాయే పట్టుకొస్తారు, మీ దగ్గర ఉన్నాయి అన్నీ కరెక్ట్ వెంచర్లే అని కస్టమరు మిమ్మల్ని నమ్మితే మీ వెనకబడతారు, మీకే కాల్స్ చేస్తారు. అలా ఎక్స్పీరియన్స్ అయిన ఏజెంట్స్ మన దగ్గర చాలామంది ఉన్నారు. వాళ్ళకే ఫోన్లు చేస్తారు, వాళ్ళనే ఫాలో అప్ అవుతారు. ఇది తప్పు కాదు. వాళ్ళు పడుతున్నారు అంటే మనం అంత వర్త్ ఎనఫ్ క్యాండిడేట్స్ని, అలా మనం వర్త్ ఎనఫ్ క్యాండిడేట్స్ అని మనము పబ్లిక్కి చూపించాలి. అలా మనము మన కస్టమర్లకి మనము జెన్యూన్ అని అనిపిస్తే మన వెనకనే పడతారు. ఇప్పుడు జెన్యూన్ అని ఇప్పటికిప్పుడు మీరు ప్రూవ్ చేసుకోగలుగుతారా? మనము అలా ప్రూవ్ చేసుకోవాలి అంటే జెన్యూన్ పర్సన్స్ తోటి కానీ ఒక జెన్యూన్ కంపెనీతోటి కానీ మనం అసోసియేట్ అయ్యి ఉండాలి. ఒక ఇన్ఫోసిస్ కంపెనీలో జాబ్ చేస్తున్నట్టు ఆటోమేటిక్గా ఇన్ఫోసిస్ క్రెడిబిలిటీ అంతా మనకి యాడ్ అవుతుంది. ఇప్పుడు నేను ఆంధ్ర తెలంగాణలో మ్యాక్సిమం ఫాలో అయ్యే వాళ్ళందరికీ నేను రియల్ ఎస్టేట్ అని క్లారిటీ ఉంది, అందుకే మనం ఇప్పుడు అంతా అసోసియేట్ అయినాం. అట్లా మీరు కూడా మీ సర్కిల్లో రియల్ ఎస్టేట్ అని చెప్పేసి మీరు ఒక రికగ్నిషన్, ఐడెంటిటీ సంపాదించాలి. ఇట్ ఈస్ నాట్ లేబుల్, యాక్చువల్లీ ఐడెంటిటీ. మీరు ఒక రియల్టర్, ఒక జెన్యూన్ రియల్టర్, నేను ఇది చేస్తున్నా, మీకు ఏదైనా డౌట్స్ వస్తే రియల్ ఎస్టేట్కి సంబంధించి నన్ను అడగండి అని మీ సర్కిల్లో మీరు స్ప్రెడ్ చేయాలి. మీ సర్కిల్లో స్ప్రెడ్ చేస్తే అది స్టెప్ బై స్టెప్ నాకు 20 సంవత్సరాలు పట్టిందండి. ఈ రోజున మిమ్మల్ని అందరినీ గ్యాదర్ చేసి ఇక్కడ కూర్చోబెట్టడానికి నాకు 20 సంవత్సరాలు పట్టింది ఈ రియల్ ఎస్టేట్లో. మీకు అంత టైం పట్టదు. నెంబర్ ఆఫ్ సోర్సెస్ ఉన్నాయి మీకు. మీరు అలా స్ప్రెడ్ చేసుకోవడానికి, మీ ఐడెంటిటీని ప్రూవ్ చేసుకోవడానికి నెంబర్ ఆఫ్ సోర్సెస్, మీకు ఏ సోర్స్నైనా యూజ్ చేసుకోవచ్చు. వెరీ సింపుల్గా కూడా చెప్పొచ్చు. మీ సర్కిల్ ఉంటుంది,
మీ మొత్తం సర్కిల్లో ఉంటుంది. మొత్తం ఎవరి ఫోన్లో అయినా మినిమం ఒక 200 నెంబర్లు అయితే ఉంటాయి. 200 నెంబర్లకి వాట్సాప్లో జస్ట్ ఒక స్మాల్ మెసేజ్, నేను ఇది మీకు ఏదైనా రియల్ ఎస్టేట్కి సంబంధించి డౌట్స్ ఉంటే, ఇప్పుడు హైడ్రా గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా, డోంట్ టాక్ అబౌట్ యువర్ ప్రోడక్ట్, డోంట్ టాక్ అబౌట్ యువర్ వెంచర్, ఏ దాని గురించి మీ దాని గురించి ఎవ్వరు మాట్లాడకండి. ప్రజెంట్ మార్కెట్ ట్రెండ్ ఇప్పుడు హైడ్రా ఉంది, హైడ్రా గురించి మీరు ఏం చేస్తారు? హైడ్రా ఒకటే కాదు, ఎనీ అప్డేట్ ఆఫ్ రియల్ ఎస్టేట్ మీరు ఏం చేస్తారంటే వాళ్ళకి అప్డేట్ ఇవ్వండి. వాళ్ళకి అప్డేట్ ఇచ్చి మీది ఏదైనా, ఫర్ ఎగ్జాంపుల్ ఈ హైడ్రాలో పలాని ఎల్బీ నగర్లో పలాని దగ్గర చెరువులో హైడ్రా వాళ్ళు కూలుస్తున్నారు, దానికి సరౌండింగ్స్లో మీది ఏదైనా ప్లాట్ ఉందా, ఇల్లుందా, ఉంటే ఇలా కూలుస్తున్నారు, నీకు ఒకవేళ ఉంటే నాకు పంపి నేను కనుక్కొని మీది ఆ లిమిట్లో ఉందా లేదో చెప్తా అని చెప్పి వాళ్ళకి సర్వీస్ ఇవ్వండి. ఇది ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్, మీరు అది చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. జియో వచ్చింది కదండి, జియో మొబైల్ ఫస్ట్ ఫ్రీగా ఇచ్చేసిండ్రు, తెలుసు కదా మీకు. 6 months ఫుల్ ఫ్రీగా ఇచ్చిండ్రు, అందరు వాడుకున్నారు, అలవాటు చేసిండ్రు. అంటే ఒక సర్వీస్ని అలవాటు చేయాలి, ఒక సర్వీస్ని మనము మన వాళ్ళకి అలవాటు చేయాలి. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు అంటే మనకి బిజినెస్ వస్తుంది. గివ్ అండ్ టేక్, మనం ఏం చేయాలి, ఇలాంటి సర్వీస్ని మనం వాళ్ళకి అలవాటు చేయాలి, మనం ఇవ్వాలి, తప్పు లేదు, ఇవ్వాలి. అప్పుడు ఏమవుతుంది, వాళ్ళందరూ ఏమనుకుంటారు, అరే మనోడు రియల్ ఎస్టేట్లోకి వచ్చినట్టున్నాడు, వాళ్ళ ఫ్రెండ్కి ఎవరికైనా క్వశ్చన్ వచ్చినా సరే ఇతను నిన్ను కనుక్కొని మళ్ళీ అతనికి చెప్తాడు, అతనికి ఏదో కనుక్కొని అతనికి ఏదో తెలిసినట్టు. మీరు కూడా అంతే, మీకు తెలియకపోతే నన్ను అడగండి, నేను చెప్తా. ఓకే, నాకు తెలియకపోయినా సరే నేను కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళకో లేకుంటే తెలిసిన వాళ్ళకో కనుక్కొని నేను చెప్తా, నాకు తెలిస్తే చెప్తా. అట్లా మనము ఏం చేయాలి అంటే సర్వీసెస్ ఇవ్వాలి, ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఇన్ఫర్మేషన్ ఇస్తే అప్పుడు ఏమవుతుంది, వాళ్ళకి మీరు రియల్ ఎస్టేట్ చేస్తున్నారు అనే విషయం తెలుస్తుంది. రెండోది ఏంటంటే మీకు బాగా నాలెడ్జ్ ఉంది, మీరు అన్నీ చెక్ చేసి మాకు ప్రోడక్ట్ ఇస్తారు అని వాళ్ళ దృష్టిలో పడుతుంది. ఇది కొంచెం టైం పట్టవచ్చు, కానీ ఎప్పటికీ ఉండే బిజినెస్ మైండ్లో రిజిస్టర్ అవుతుంది. మీరు రియల్ ఎస్టేట్ చేస్తున్నారని అనిపిస్తుంది, అట్ ద సేమ్ టైం మీకు ఎక్కువ నాలెడ్జ్ ఉంది కాబట్టి మీ దగ్గర జెన్యూన్ వెంచర్స్ ఉన్నాయని ఒక నమ్ముతారు. రైట్, అలా మీరు వాళ్ళని చేయాలి. దాని తర్వాత మీరు ఇంత సర్వీస్ ఇస్తున్నారు కదా, మీరు అడగాల్సిన పని లేదు బిజినెస్. ఒకవేళ అతనికి ఏదైనా కొనాలి అనిపించింది అనుకో, లేదు అతని ఫ్రెండ్ ఎవరన్నా అడిగినారు అనుకో, అప్పుడు వెంటనే మా ఫ్రెండ్ ఉన్నాడు రియల్ ఎస్టేట్లో, మంచి నాలెడ్జ్ ఉంది, అవసరం అనుకుంటే నన్ను కూడా ఇంట్రడ్యూస్ చేయొచ్చు మీరు, అంటే నా పేరు కూడా వాడుకొని, సో నేను ఇది ఈడ చేస్తున్నా అందుకే నాకు ఇంత నాలెడ్జ్ వచ్చింది అని కూడా చెప్తే, దీనికి సంబంధించి మీ సార్ని అడిగి చెప్పు, అట్లా చెప్పు, ఏదో ఒక రకంగా ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళకి ఏదైనా ప్రాపర్టీ కొనాలన్నా, లేదు వాళ్ళ సర్కిల్లో ఎవరికైనా ప్రాపర్టీ కొనాలన్నా వాళ్ళు ఏం చేస్తారు, మిమ్మల్నే అప్రోచ్ అవుతారు. ఎందుకు, మనకు ఒక ఇండియాలో కానీ మన తెలంగాణలో కానీ, ఎస్పెషల్గా తెలంగాణ ఆంధ్ర మన తెలుగు వాళ్ళకి కృతజ్ఞతాభావం ఎక్కువ ఉంటుంది. నువ్వు 2 పనులు నాకు చేసి పెట్టినావు అనుకో, నేను కనీసం ఒక పనన్నా చేయాలి పోయి ఈయనకి అనే ఒక కృతజ్ఞతాభావం ఉంటుంది, అదొకటి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఎవరినెవరినో నమ్మడం ఎందుకు, ప్రవీణ్ ఉన్నాడు, అరే ప్రవీణ్ నాకు తెలుసు కదా, జెన్యూన్ క్యాండిడేట్ కదా, ఏదైనా పోతే ఆయనను అడగచ్చు, అది ఉంటుందా లేదా మనిషికి, ఆ దాంట్లో మనకి కనెక్ట్ అవుతారు, మనకు బిజినెస్ వస్తుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ వేలో మీరు గీన కష్టపడితే మీ సర్కిల్ మొత్తంకి మీరు ఒక రియల్టర్ అని చెప్పి రిజిస్టర్ అవుతారు. రెండో పాయింట్ ఏంటిదంటే మీకు మీ సర్కిల్ మొత్తంలో ఎవరు ప్లాట్ కొనాలన్నా మీ దగ్గరికే వస్తారు, వాళ్ళ సర్కిల్లో ఎవరన్నా ఫామ్ అయినరు అంటే మీ దగ్గరికి వస్తారు. అంటే
మీ దాంట్లో ఒక 400 మంది ఫోన్ నెంబర్లు ఉంటే అందులో ఒక 200 మంది జెన్యున్గా కొనే కెపాసిటీ ఉన్నోళ్ళు 200 ఒక్కొక్కళ్ళు ఇద్దరికి చెప్పినా సరే 200 ఇంటూ 2 అంటే దాదాపుగా 600-700 మందికి మీరు రీచ్ అవుతారు. 600-700 మంది దగ్గర నుంచి కనీసం 4 ప్లాట్లన్నా సంపాదించుకోలేరు. ఇక నెక్స్ట్ ఒకటి, చాలామంది ప్రొఫైల్ పిక్చర్ ఏదైతే ఉందో మీది పెట్టుకోండి. ప్రొఫైల్ పిక్చర్, మీ ప్రొఫైల్ పిక్చర్ నీట్గా ఫోటో దిగి మీ ప్రొఫైల్ పిక్చర్ మీరు పెట్టుకోండి. సో దట్ దే విల్ రికగ్నైజ్ యూ. వాళ్ళు గుర్తు పెట్టుకుంటారు మీ ఫేస్ని. ఏదో చాలామంది అబ్దుల్ కలాం ఫోటోనో వివేకానంద ఫోటోనో లేదంటే ఏదైనా కొటేషన్ పెట్టి ఫోటో పెడుతుంటారు. మీరు బిజినెస్లో ఉన్నారు కదా, మీ ఐడెంటిటీ వాళ్ళకి ఎలా తెలుస్తుంది? మీరు ఐడెంటిటీ ఉండాలి కదా. నేను ఇది అనే విషయం ఐడెంటిటీ ఉండాలి కదా. మీ ప్రొఫైల్ పిక్ పెట్టుకున్నారనుకోండి, వాళ్ళు మిమ్మల్ని గుర్తుపడతారు. ప్రొఫైల్ పిక్ కూడా ఎప్పటికప్పుడు చేంజ్ చేయకండి. ఒకటి మంచి ప్రొఫైల్ సూట్ వేసుకోనో ఇంకోటి మంచి ప్రొఫైల్ పిక్ పెట్టుకోండి. అది ఆ ప్రొఫైల్ పిక్ చూసి మీ పేరు కూడా చూడరు, గుర్తుపట్టేస్తారు. అలా మీ ప్రొఫైల్ పిక్ ఎప్పటికి 1 year 2 years వరకు అలానే ఉంచేటట్టు ప్లాన్ చేసుకోండి. రిజిస్టర్ అవుతారు. నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ రిజిస్టర్ అవ్వాలి. వీళ్ళిది ఇతనిది అని చెప్పి ఒక రిజిస్ట్రేషన్ రావాలి మనకి. వాళ్ళ ఐడెంటిటీ అనేది క్రియేట్ చేసుకోవాలి మనం. అలా మీరు ప్రొఫైల్ పిక్ పెట్టుకోండి. స్టేటస్లో 10-20 పోస్టర్లు పెట్టేస్తారు. మీకు ఏది మంచిగా అనిపిస్తే అది పెట్టేస్తున్నారు. చాలామంది రకరకాలుగా పెడుతుండ్రు. జస్ట్ 2 or 3 వీడియోస్ ఆర్ పోస్టర్స్ మంచి తయారు చేసుకొని స్టేటస్లో పెట్టుకోండి. అది చూడంగానే అంటే రకరకాల ఆఫర్లు రకరకాలుగా పెట్టొద్దు. అంత చూసే ఓపిక ఎవ్వరికి లేదు. మంచి ఏదైనా ఉంటే దాన్ని 1 వేలో కన్విన్స్ చేయండి. 1 వేలోనే కన్విన్స్ చేయాలి. ఎట్లా అంటే ఇప్పుడు నాకు హెల్త్ గురించి ఒక న్యూస్ వచ్చింది, స్టేటస్లో పెట్టిన జనాలకు తెలవాలని. దాని వెనకనే మన వెంచర్ది ఒకటి పెట్టిన. దాని వెనకనే పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి అవేర్నెస్ ఒకటి వచ్చింది, అది పెట్టిన. అప్పుడు మీరు న్యూస్ రిపోర్టర్ అవుతారు. ఫ్రాంక్లీ స్పీకింగ్, మీరు పబ్లిక్కి మంచి చేద్దాం అనుకున్నారు, ఓకే. బట్ మీరు మంచి చేసుకోవాలి కదా. మీరు మంచి చేసుకోవాలంటే ఏం చేయాలి? నేను బిజినెస్ చేస్తున్నా. ఇప్పుడు మీరు గమనించారో లేదో, నేను ఇంతకుముందు ఒక 2 years బ్యాక్ మొత్తం గైడెన్స్ వీడియోలు చేస్తుండే. 2 years తర్వాత నేను సీరియస్గా పశ్చిమావుల వెంచర్ స్టార్ట్ చేసిన కాడ నుంచి నేను అవి చేయట్లేదు. బికాస్ నేను ఇది పబ్లిక్కి చెప్పదలుచుకున్నా. అప్పటి వరకు చాలామంది మీకు వెంచర్ ఉందా సార్ అన్నారు. కానీ మీకు వెంచర్ ఉందా నాకు తెలియదు సార్, మీరు ఓన్లీ గైడ్ చేస్తారని. ఓన్లీ గైడ్ చేయడానికి అనుభవం ఉంటేనే గైడ్ చేయగలుగుతాం కదా. అనుభవం ఉంటేనే గైడ్ చేయాలి. అంటే నేను ఆల్రెడీ బిజినెస్ చేస్తేనే గైడ్ చేయగలుగుతాం కదా. ఇంత నాలెడ్జ్ ఎక్కడి నుంచి వస్తుంది? అనుభవం లేకెళ్ళే వస్తుంది. అనుభవం ఉంటేనే చెప్తాం. చాలామందికి ఏమైంది అక్కడ పబ్లిక్లో, మీకు వెంచర్ ఉందా, మీకు ఉందని మేము అనుకోలేదు సార్ అన్నారు. సో అలా మైండ్ సెట్ ఉంది. సో నేను అందుకనే పబ్లిక్లోకి 2 years పశ్చిమాలు 2 years అప్పటి నుంచి నేను వేరే మన ఛానల్ గ్రో కాకపోయినా పర్లేదు, మన ఐడెంటిటీ అనేది చాలా ఇంపార్టెంట్. నేను ఒక కంపెనీ రన్ చేస్తున్నా, నాకు వెంచర్లు ఉన్నాయి, నా వెంచర్లను నేను అమ్ముతా అనేది బాగా వెళ్ళడం కోసం నేను వేరే వీడియోలు ఏం చేయకుండా ఓన్లీ మన వెంచర్ వీడియోలే, నాట్ ఎనీ వెంచర్, ఓన్లీ మన కంపెనీ వెంచర్ వీడియోలు మాత్రమే చేసిన, వాళ్ళకి అప్డేట్ ఇచ్చిన. ఎప్పటికప్పుడు మనం ఎలా చేస్తాము అనేది వాళ్ళకి చూపించినాం, ప్రూవ్ చేసి స్టార్టింగ్ నుంచి కచ్చా లేఅవుట్ కాడ నుంచి ఫైనల్ అప్రూవల్ వచ్చేంత వరకు కూడా మనం ఎవ్రీ మంత్ చేసుకుంటూ వెళ్తూనే ఉన్నాం. అలా మనము ఐడెంటిటీ సంపాదించాలి. మనము పబ్లిక్లో ఐడెంటిటీ అందుకనే మీరు ప్రొఫైల్ పిక్ మీదే పెట్టండి. ప్రొఫైల్ పిక్ వేరేది పెట్టకండి. కొంతమంది ఫాదర్స్ మీద ప్రేమతోటి పెడతారు, ఓకే, ఫాదర్స్ పెడతారు, తర్వాత ఎక్స్పైర్ అయిన ఫాదర్స్ వాళ్ళే పెడతారు, తర్వాత మదర్ పిక్ పెడతారు, పిల్లలది పెడతారు. వాళ్ళ మీద పిల్లల మీద ప్రేమ ఉంటే వాళ్ళకి ఏమైనా తీసుకుపోయి కొనియండి. కానీ మీరు బిజినెస్లో ఉన్నారు, మీ ఐడెంటిటీ, ఇప్పుడు వాట్సాప్ ప్రొఫైల్ అనేది మీది అనేది మీ ఐడెంటిటీ. మీ ఐడి కార్డు ఉంటుందా, డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఆధార్ కార్డులో మీ ఫోటో ఉంటుందా, వేరేటోళ్ళది ఉంటుందా? మీ పిల్లలది వాళ్ళది ఉండదుగా.
ఓన్లీ మీ ఒక్క ఫోటో ఉంటుంది కదా, సేమ్ అట్లనే వాట్సాప్ కూడా మీ ఐడెంటిటీని రికగ్నైజ్ చేస్తుంది. సో కాబట్టి దయచేసి అందరూ మీ ప్రొఫైల్ పిక్ పెట్టుకోండి మీది. మీ స్టేటస్లో మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఈరోజు పబ్లిక్ స్టేటస్ అంటే ఈజ్ నథింగ్ బట్ నేను ఇది అని చెప్పడమే కదా, రైట్? నేను ఇది అని చెప్పడం. మీరు ఏం చెప్పదలుచుకున్నారో దాన్ని క్లియర్గా ఎన్ని స్లైడ్స్ పెట్టినా పెట్టండి, బట్ క్లియర్గా క్లారిటీగా చెప్పేసేయండి. రకరకాలుగా పెట్టొద్దు. రకరకాలుగా పెడితే పబ్లిక్ కన్ఫ్యూజ్ అయిపోతారు. కన్ఫ్యూజ్ అయిపోయి ఈయన ఇదా క్లారిటీ మిస్ అయిపోతుంది. ఇప్పుడు నేనున్నా కదా, నేను కేవలం రియల్ ఎస్టేట్ క్లారిటీ ఉంది కదా అందరికీ, నేను ఇది అని క్లారిటీ ఇచ్చిన కదా. అట్లా మీరందరూ మీ సర్కిల్లో కావచ్చు, అవుట్ సైడ్ కావచ్చు, పిచ్చి క్లారిటీ ఇచ్చేయాలి. పిచ్చి క్లారిటీ ఇస్తేనే వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవుతారు. వాళ్ళకి ఇప్పుడు హైడ్రా గురించి క్లారిటీ ఎట్లా వచ్చింది? ఫస్ట్ భయపడ్డాం, తర్వాత నార్మల్ అనుకున్నాం, ఇప్పుడు పిచ్చి క్లారిటీ వచ్చేసింది అందరికీ హైడ్రా గురించి. అట్లా మీరు కూడా మీ సర్కిల్ మొత్తానికి ఫుల్ క్లారిటీ ఇచ్చేయాలి. ఇచ్చేస్తే అప్పుడు మిమ్మల్ని ఫాలో అవుతారు. మీకు లీడ్స్ జనరేట్ అవుతాయి వితిన్ 3 months. నేను 3 months టార్గెట్ పెట్టుకోండి, ఇదే ఫాలో అవ్వండి. ఇప్పటివరకు నేను చెప్పిన ఏదైతే ఫాలో అవ్వండి, మీ సర్కిల్లో నుంచే మీకు బిజినెస్ జనరేట్ అవుతుంది. పొద్దున ఒక ఏజెంట్ వచ్చి అతను ఒక వెంచర్లు అమ్మిండంట, వాళ్ళ సర్కిల్లోనే అమ్మిండు, సేమ్ ఫాలో అయ్యి. అయితే ఆ వెంచరు ప్రాబ్లం క్రియేట్ చేసింది. ఇప్పుడు ఆ కస్టమర్లు అందరు కలిసి ఒక గ్రూప్ ఫామ్ చేసుకున్నారు, వాట్సాప్ గ్రూప్, మోసపోయిన వాళ్ళము అని గ్రూప్ క్రియేట్ చేసుకొని ఆ గ్రూప్లో వాళ్ళు ఆ ఓనర్ దగ్గర నుంచి డబ్బులు ఎలా కలెక్ట్ చేసుకోవాలి ఏంటిది అనేది ఆ డిస్కషన్ ఉండి ఆయన నా దగ్గర చాటింగ్ చూపించిండు. నేను షాక్ అయినా. చాటింగ్ చూపించిండు ఆయన. ఇక్కడ మధ్యాహ్నం ఉంది అని, మధ్యాహ్నము సార్ నేను మధ్యాహ్నం రాలేను అని చెప్పడానికి పొద్దునొచ్చి చెప్పిపోయిండు కొంచెం ఆయన ఇంతకుముందు. సో అలా ఇప్పుడు వాళ్ళ సర్కిల్లో ఫోన్ చేస్తే లేవటానికి భయపడుతుండంటే ఒకసారి ఆలోచించండి ఏ లెవెల్. సో దీన్ని బట్టి మనకేమర్థమైంది? జెన్యూన్ కేవలం మిమ్మల్ని నమ్మి మీ దగ్గర ఇన్వెస్ట్ చేస్తున్నారు అంటే మనము ప్రోడక్ట్ని, వెంచర్ని జెన్యూన్గా అందించాలి. మనం ఏదో రూపాయి చాక్లెట్, ₹2 చాక్లెట్లు అమ్మట్లేదు. ఇక్కడ ఇంకొక విషయం చెప్తా. లాస్ట్ టైం కరోనా టైంలో ఒక అతను 10 సంవత్సరాలు కష్టపడి ప్లాట్ కొనుక్కున్నాడు. 10 సంవత్సరాలు వాళ్ళ ఫ్యామిలీ కరోనా వచ్చేసరికి ఆ ప్లాట్ అమ్మి ఖర్చు పెట్టి వాళ్ళని హాస్పిటల్ ఖర్చు పెట్టేసిండు. మొత్తం హాస్పిటల్ డైలీ ₹1,00,000 చెప్పండి, తెలుసుగా మనందరికీ. సో అలాంటి సిచ్యువేషన్లో అతను ఏమన్నాడంటే, సార్ నేను 10 సంవత్సరాలు మళ్ళీ వెనక్కిపోయినా, అతని లైఫ్ 10 years బ్యాక్ వెళ్ళింది. అంటే మళ్ళీ ఈ డబ్బులు సంపాదించాలంటే నాకు ఇంకొక 10 సంవత్సరాలు పడుతుంది. అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది? మనము ఒక కస్టమర్ దగ్గర నుంచి ఒక ప్లాట్ కొనిస్తున్నాము అంటే అతను 10 సంవత్సరాల జీవితాన్ని తీసుకుపోయి అక్కడ పెడుతుండు. దానికి మనం ఎంత విలువ ఇవ్వాలి? దానికి చాలా విలువ ఇవ్వాలి మనం. 10 సంవత్సరాల జీవితాన్ని, కొంతమందికి 10 ఉంటుంది, కొంతమందికి లైఫ్ టైంలో ఒక్కసారే కొనగలుగుతాడు. ఇప్పుడు రేట్లు పెరిగినాయి కాబట్టి లైఫ్ టైంలో ఒక్కసారే కొనగలుగుతారు. సో కాబట్టి మనము ఆ పర్సన్కి చాలా వాల్యూ ఇవ్వాలి. ఆ పర్సన్ జీవితం మన చేతిలో పెడుతుండు, రైట్? సో కాబట్టి మనము జాగ్రత్తగా తీసుకెళ్ళి ఆ పర్సన్కి అన్ని విషయాలు చెప్పాలి. అన్ని విషయాలు చెప్పి ఆ పర్సన్ తోటి పెట్టాలి. మనము మనస్ఫూర్తిగా కస్టమర్కి అలాగీన మనం సర్వీస్ ఇస్తే కస్టమర్ ఐడెంటిఫై చేస్తాడండి. కస్టమరు అంత తెలివి తక్కువలేం కాదు. రియల్ ఎస్టేట్ నాలెడ్జ్ లేకపోయినా మనిషి యొక్క మాట్లాడేదాన్ని ఐడెంటిఫై చేయగలుగుతాడు. మీరు చెప్పేది మనస్ఫూర్తిగా చేస్తుండ్రా, లేకుంటే ఈరోజు కమిషన్ వస్తుందని చేస్తుండ్రా. ఐ టాక్ అబౌట్ కమిషన్ యాజ్ వెల్. కమిషన్ వస్తుందని చేస్తుండ్రా, లేకుంటే డబ్బులు ఏదో మనకి మాయ మాటలు చెప్పి ఇది మనకు అంటగడదామని చూస్తున్నా. చాలామంది ఉన్నారు కదా, అంటగడదామని చూస్తున్నా అనేది కస్టమర్ అబ్జర్వ్ చేస్తాడు. ఒకవేళ మీరు మనస్ఫూర్తిగా చేస్తే మీరు డెఫినెట్గా సాటిస్ఫైడ్గా నిద్రపోగలుగుతారు.
కస్టమర్ కూడా అదే కాన్ఫిడెన్స్ తోటి నిద్రపోగలుగుతాడు. లేకుంటే నా 10 సంవత్సరాల జీవితం పోయిందా ఉందా అనేది ఆయన బాధపడతాడు. అది ఖరాబ్ చేసినామేమో, లేకుంటే మంచిగా ఉన్నదా లేదా అనేది మనం భయపడతాం. సో కాబట్టి నేనేమంటున్నా అంటే కస్టమర్కి మనం అలాంటి జెన్యూన్ ప్రాపర్టీస్ని మాత్రమే అందించాలి. అలాంటి ప్రాపర్టీస్ని మనస్ఫూర్తిగా అందించాలి. మీరు ఏదైనా బిజినెస్ చేసేటప్పుడు నాకు ఎంత వస్తుంది అని దయచేసి ఎవ్వరూ ఆలోచించకండి. వచ్చేది వస్తుంది, మనకు వస్తుంది. కానీ మనం మెయిన్ ఫోకస్ చేయాల్సింది ఏంటి అంటే కస్టమర్ ఎంత సాటిస్ఫై అవుతుండు, అనేది మనం ఖచ్చితంగా చూసి సాటిస్ఫాక్షన్ని మనం మెజర్ చేసుకొని అప్పుడు మాత్రమే కస్టమర్కి ఈ ప్రాపర్టీని అందించాలి. అతను మిమ్మల్ని మనస్ఫూర్తిగా నమ్మితే అతని ద్వారా చాలా బిజినెస్ వస్తుంది. ఇదే ఫార్ములాని నేను గత 20 సంవత్సరాల నుంచి వాడుతున్నా. ఇదే ఫార్ములానే నన్ను ఈరోజు ఇక్కడ నిలబెట్టింది. ఖచ్చితంగా మీరు ఎస్ ఇది కరెక్ట్ మీరు చెప్పింది అని మీరు బిలీవ్ చేసి నమ్మి మీ సక్సెస్ని నాకు చూపించాలి. చూపిస్తారు కూడా, చూపించేటట్టు ఐ విల్ మేక్ యూ. మీరు అలా ఉండాలి. ఇట్ ఈస్ వెరీ సింపుల్ అండి. ఇప్పుడు హైదరాబాద్ని దాదాపుగా నాకు తెలిసి నేను చూసిన నా నాలెడ్జ్ ప్రకారం ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రి, చంద్రబాబు నాయుడు గారు, దాని తర్వాత రాజశేఖర రెడ్డి గారు, కేసీఆర్ గారు, ఇప్పుడు రేవంత్ గారు, రైట్? ఇంతమంది ముఖ్యమంత్రులు కలిసి స్టెప్ బై స్టెప్ హైదరాబాద్ని డెవలప్ చేసి ఈ స్టేజ్కి తీసుకొచ్చిండ్రు. అంటే దాదాపుగా నా సర్వీస్ నాకు తెలిసిన కాడ నుంచి 30 ఏళ్ళు చూస్తున్నా. నేను 30 సంవత్సరాల నుంచి చూస్తున్నా. 30 సంవత్సరాల నుంచి ర్యాపిడ్గా డెవలప్ అయింది. హైటెక్ సిటీ కాడ నుంచి ఇప్పుడు 95 ఆ టైం చూస్తే హైటెక్ సిటీ, అప్పటి నుంచే కదా మనకు ఐటీ మ్యాక్సిమం తెలుసు. ఇంత డెవలప్ అయింది. అమరావతి ఎప్పుడు స్టార్ట్ అయిందండి? ఇప్పుడే అన్నట్టు. ఇంతకుముందు స్టార్ట్ చేసిండు, పెండింగ్ పడిపోయింది. ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చి స్టార్ట్ చేస్తుంది. అంటే వాళ్ళకి 30 ఏళ్ళు పడుతుంది కదా. ఇప్పుడు 30 ఏళ్ళ ఏజ్ తోటి 1 ఇయర్ ఏజ్ ని కంపేర్ చేయడం ఎంతవరకు కరెక్ట్? చేయలేం. కాకపోతే అక్కడ ఏమంటారంటే ఇప్పుడే స్టార్ట్ అయింది కదా, ఇప్పుడు తక్కువలో దొరుకుతాయి కదా. హైదరాబాద్ కంటే ఎక్కువ ఉన్నాయి అక్కడ రేట్లు. హైదరాబాద్ కంటే ఎక్కువ ఉన్నాయి ఆడ రేట్లు. మీరు కరెక్ట్గా గమనిస్తే చాలా ఏరియాలలో ఒకవేళ మనకి తక్కువ ఏమైనా దొరుకుతాయి అని పోతే ఎక్కడో దూరం, ఎక్కడో మనం గుర్తుపట్టలేని ప్లేస్లో చూపిస్తున్నారు. అలాంటి పరిస్థితి వస్తుంది. ఇది జస్ట్ మాటలే అండి. పవన్ కళ్యాణ్ వచ్చారు, చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ వచ్చారు. ఆయనే కదా ఇక్కడ డెవలప్ చేసింది. ఆయనకే చాలా టైం పట్టింది కదా. సేమ్ ఆర్డర్ చేస్తారు, చేయరంటలేను. ఆడ కూడా డెవలప్మెంట్. పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, వీళ్ళు వచ్చారు, చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, డెవలప్ చేస్తారు. ఇక్కడ చేసినట్టే అక్కడ కూడా చేస్తారు. కానీ ఇక్కడ 30 ఏళ్ళు పట్టింది కదా, ఆడ కూడా అంతే పడుతుంది. 30 ఏళ్ళు పడుతుంది ఆడ కూడా. ఈ స్టేజ్కి రావాలంటే 30 ఏళ్ళు పడుతుంది కదా. ఇంకెక్కువ పట్టచ్చు, ఎక్కువ పట్టవచ్చు. ఇక్కడ ఉంది. ఇప్పుడు అది వాళ్ళు ఓన్ ఇంటెన్షనల్గా వాళ్ళు ఓన్గా తయారు చేయాలి అంటే ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం. అది ఒక పాయింట్ అయితే, రెండో పాయింట్ అయితే దానికి 30 ఏళ్ళు బట్టి ఆ స్టేజ్కి వచ్చేసరికి ఇది ఎక్కడికి వెళ్తుంది? రైట్, ఇది ఎక్కడికి వెళ్తుంది? హైదరాబాదులో ఒక ఇల్లు కానీ ఒక ప్లాట్ కానీ డ్రీమ్ అండి. హైదరాబాదులో ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్. అది ఆ డ్రీమ్ని మనం ఫుల్ఫిల్ చేద్దాం. ప్రతి ఒక్కళ్ళ డ్రీమ్ని మనం ఫుల్ఫిల్ చేద్దాం మంచి వెంచర్లతోటి. డెఫినెట్గా ఆ ఛాన్స్ ఉంది మనకి. అది మనము చాలామంది చెప్తారు ఏజెంట్లు అంటే చాలా తక్కువ చేసి చూస్తారు. నేను కూడా అబ్జర్వ్ చేసిన. ఏజెంట్లు అంటే తక్కువ చేస్తుంటారు. చాలామంది లేడీస్ కూడా ఏజెంట్లుగా పనిచేయడానికి కొంచెం ఆలోచిస్తారు. మనం చెప్పాలి అంటే ఒక తక్కువ లేదండి. ఫారిన్ కంట్రీస్లో ఏజెంట్కి ఉన్న వాల్యూ ఇంకా వేరే ఉంటుంది. మన దగ్గర కూడా ఇప్పుడు ఏజెంట్ ట్రెండ్ చేంజ్ అయింది. మొత్తం ప్రొఫెషనల్స్ వస్తున్నారు. ప్రొఫెషనల్ ఏజెంట్స్ వస్తున్నారు. వాళ్ళు ప్రొఫెషనల్గా బిజినెస్ చేస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఏది కావాలో 100% ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి
బిజినెస్ సంపాదించుకుంటున్నారు. ఇది ఇప్పుడు ప్రొఫెషనల్ జాబ్ అయింది. ఇట్ ఈస్ నాట్ ప్రొఫెషనల్ జాబ్, ఇప్పుడు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ ది ప్రొఫెషనలిజం. సో డెఫినెట్గా ఇది మనము 1% కూడా సిగ్గుపడడం కానీ రిగ్రెట్ అవ్వడం కానీ 1%, 0.1% కూడా అవసరం లేదు. ఇన్ ఫ్యాక్ట్ మనము కస్టమర్కి మంచి ప్రాపర్టీ ఇచ్చి వాళ్ళని ఇంకా మేలు చేస్తున్నాం. వాళ్ళు మనకు మంచి ప్రాపర్టీ ఇస్తే, నేను ఇంతకుముందు కూడా చెప్పాను, మనల్ని గుర్తుపెట్టుకుంటారు. నేను చెప్పాను కదా, ఐఏఎస్ ఆఫీసర్ గుర్తుపెట్టుకొని మరీ మన దగ్గర మళ్ళీ ఇన్వెస్ట్ చేసిండు. నెక్స్ట్ టైం మళ్ళీ ఇన్వెస్ట్ చేయాలంటే మళ్ళీ నాకే ఫోన్ చేస్తారు. మీరు సర్వీస్ అలా ఇస్తే ప్రతి కస్టమరు మీకే ఫోన్ చేస్తారు. జెన్యూన్ ప్రాపర్టీ ఇస్తే మీ వెనుకనే కస్టమర్లు, మీ వెనుక మీరు ఫేక్ ప్రాపర్టీ ఇస్తే కూడా మీ వెనుక పడతారు, జెన్యూన్ ప్రాపర్టీ ఇచ్చినా మీ వెనుక పడతారు. సో ఈ పడ్డం వేరు, ఆ పడ్డం వేరు. సో మనం జెన్యూన్ ప్రాపర్టీ ఇచ్చి మనం వెనుకబడేటట్టు చేద్దాం. ప్రాపర్టీ ఇస్తే కంపల్సరీ కదా, నాకు 4 రూపాయలు తెచ్చి పెడుతుంది ఈయన ద్వారా పోతే అంటే ఖచ్చితంగా మీతోటే వస్తారు. అలా మీరు ఉండాలి, అలా మీరు డెవలప్ కావాలి. అందరు వాట్సాప్ గ్రూప్లో ఉన్నారు కదా, లేని వాళ్ళు ఎవరన్నా ఉంటే రిక్వెస్ట్ పెట్టండి. నేను రిక్వెస్ట్తో పాటు వాళ్ళ సోషల్ మీడియా ఐడి ఏదన్నా ఉంటే అది పెట్టండి. సో దట్ వాళ్ళు ఎంతవరకు జెన్యూన్ అనేది వాళ్ళ ఇన్స్టాగ్రామో ఫేస్బుక్కో ట్విట్టర్ అకౌంట్ చూడంగానే తెలిసిపోతుంది. అలాంటి వాళ్ళనే మన గ్రూప్లో యాడ్ చేస్తున్నాం. ఎవరిని పడితే వాళ్ళని గ్రూప్లో యాడ్ చేయట్లేదు. బికాస్ ఇట్ ఈస్ ప్రొఫెషనల్గా ఉండాలి. ఇకపోతే గ్రూప్లో నేనే డైరెక్ట్ మెసేజ్ చేస్తున్నా. మనకి ఒక వెంచర్ గురించి ఏమేం పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలి అనేది నేను గ్రూప్లో పెడుతున్నా. దాన్ని మీరు తీసుకొని అక్కడ నేను బెస్ట్ రిగార్డ్స్ అని పెట్టే దగ్గర అది ఎడిట్ చేసుకొని మీ పేరు పెట్టుకొని అదే కస్టమర్కి ఫార్వర్డ్ చేయండి, అదే మెసేజ్ని. మీకు ఏదైనా డౌట్ కస్టమర్ అడిగినరు చాటింగ్లో, ఇక్కడ కొత్త ట్రెండ్ వచ్చిందండి, ఒకటి గుర్తుపెట్టుకోవాలి. కొత్త ట్రెండ్ వచ్చింది. మనం కాల్ చేసి మాట్లాడే కంటే చాటింగ్లోనే ఎక్కువ డీల్స్ క్లోజ్ అవుతాయి. కరెక్ట్గా చాటింగ్ చేస్తే ఇప్పుడు మారింది. ఇది వరకు ఏమో కాల్స్ చేసి మాట్లాడేది, ఇప్పుడు చాటింగ్లో మారింది. చాటింగ్లో ఇప్పుడు ఎక్కువ డీల్స్ క్లోజ్ చేస్తున్నారు. నేను ఎన్నో డీల్స్ ఓన్లీ చాటింగ్లోనే క్లోజ్ చేసిన. సో చాటింగ్లో క్లోజ్ చేయొచ్చు. చాటింగ్ పర్ఫెక్ట్గా చేయాలి. మీరు చాటింగ్ పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఇచ్చినప్పుడు మీరు కస్టమరు సాటిస్ఫై అయ్యి క్లోజ్ అవుతుంది డీల్. సో కాబట్టి చాటింగ్ని బాగా వాడండి. ఎక్కువ చెప్పకండి, చెప్పాల్సినంతే చెప్పండి. సో మీకు ఏదైనా సరే కావాలి అంటే ఏదైనా ఉంటే గ్రూప్లో నేను ఎలా చాట్ చేయాలి ఏంటిది అవన్నీ నేను పెడతా. ఇంకా మన వెంచర్కి సంబంధించిన వీడియోస్ అన్నీ నేను తయారు చేసి గ్రూప్లో పెడతా. వాటిని మీరు వాడుకొని, నేను ఏ నెంబర్ని కూడా అటాచ్ చేయను గ్రూప్లో, ఏ నెంబర్ని కూడా వీడియోలో డిస్ప్లే చేయను. ఓకే, ప్లెయిన్ వీడియోని తయారు చేసి మీకు గ్రూప్లో పెడతా. దాన్ని మీరు యూజ్ చేసుకొని కస్టమర్లకు పంపిస్తారా, స్టేటస్లో పెట్టుకుంటారా, మీరు ఏ విధంగా యూజ్ చేసుకుంటారో ఆ విధంగా యూజ్ చేసుకొని మీరు లీడ్స్ జనరేట్ చేయండి. అది మీకు చాలా అడ్వాంటేజ్ అవుతుంది. ప్లస్ చాటింగ్ మెసేజెస్ నేను పెడుతుంటా. ఇక్కడ నుంచి కొంచెం అగ్రెసివ్గా పెడతాను నేను మెసేజెస్. ఓకే, ఆ మెసేజెస్ని మీరు యూజ్ చేసుకొని కస్టమర్కి ఫార్వర్డ్ చేసి అతని దగ్గర నుంచి రిప్లై తీసుకొని మీరు అలా బిజినెస్ జనరేట్ చేయండి. మన వెంచర్లు అన్నీ జెన్యూన్గా ఉంటాయి. మీకు భయపడకుండా, ఐఎమ్ టాకింగ్ అబౌట్ అవర్ వెంచర్స్ నౌ, భయపడకుండా మన వెంచర్కి సంబంధించి అన్ని డీటెయిల్స్ ఫార్వర్డ్ చేయండి. మీరు క్లియర్గా చెప్పండి కస్టమర్కి, సార్ మాది హైడ్రాలో పోదు, ఎఫ్టీఎల్లో పోదు, మాది ఎక్కడ ఎటువంటి ప్రాబ్లం లేదు, డెవలప్మెంట్లో కూడా ఏం ప్రాబ్లం లేదు, కావాలంటే వచ్చి చూసుకోండి, నేను చెప్పినట్టు ఉంటేనే కొనుక్కోండి, ఎందుకు మీకే వీడియోలు పంపిస్తున్నా చూసుకోండి, ఇలా ఉంటుంది మా వెంచరు, మాది అన్ని క్లియర్గా ఉంటుంది, డెవలప్మెంట్ ఉంటుంది, ఫైనల్ అప్రూవల్ వస్తుంది, ఎక్కడ కూడా మనము డివేట్ అవ్వము, కాబట్టి మాది ఈ ప్రైస్ ఉంటుంది, అంత క్లారిటీగా ఉంటుంది అని క్లియర్గా చెప్పండి. పర్వాలేదు, క్లారిటీగా మనం కస్టమర్కి ఇగో ఇది ఉన్నది ఉన్నట్టు చెప్పండి. అప్పుడు మీ సిన్సియారిటీ అతనికి నచ్చుతుంది, మీ జెన్యూనిటీ అతనికి నచ్చుతుంది, నచ్చి ఖచ్చితంగా కొనుక్కుంటారు. ఓకే, ఏముంది ఆడికి పోతే మా అంటే ఒక 1000-2000 అటు ఇటు అవుతుందేమో, కానీ నాకైతే క్లారిటీ ఉంది కదా,
ఆడ క్లారిటీ లేదు. క్లారిటీ లేని దగ్గర పోయి ఎంత పెట్టి ఏం లాభం, ఎంత తక్కువ వచ్చి కూడా. గాట్ ఇట్? సో అట్లా మనము కస్టమర్కి మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇంకొకటి, మనము కస్టమర్ని సైట్కి తీసుకుపోయే ముందే వెంచర్ యొక్క వీడియోలు, వెంచర్కి సంబంధించిన మెసేజ్లు, వెంచర్కి సంబంధించిన బ్రోచర్లు అన్నీ ముందే ఇచ్చేస్తాం. ముందే ఇచ్చి ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేసి అప్పుడు సైట్ పెడితే ఏమవుతుంది అంటే, చెప్పండి క్లియర్గా, సార్ ఏదైతే నేను చెప్పానో ఇప్పుడు ఇవన్నీ సైట్లో ఉంటాయి, ఇవన్నీ ఉంటే ఈ ప్రైస్ ఉంది, ఈ ప్రైజు ఇవన్నీ ఉంటాయి, మీరు దీనికి ఓకే అంటే సైట్కి తీసుకెళ్దాం, పోదాం, చూద్దాం, మళ్ళీ ఆడికి పోయినాక మళ్ళీ అని చెప్పేసి క్లియర్గా చెప్పండి. అవన్నీ నచ్చితే అప్పుడు వస్తారు. మీరు విత్ లొకేషన్ చెప్పండి, క్లియర్గా ఉంటుంది. అది మెయిన్. అట్లా మీరు కస్టమర్కి చెప్పగలిగితే కస్టమర్ ముందే మెంటల్గా ప్రిపేర్ అవుతారు. ఓకే, ఇది ప్రైజు, ఇలా ఉంటుంది, ఇలా వెంచరు, ఈ పర్మిషన్లు ఉంటాయి, ఈ డెవలప్మెంట్ ఉంటుంది, వీడియోలో కూడా క్లియర్గా ఉంది, చలో పోదాం పదా, ఓకే నాకు నచ్చింది పోయి తీసుకోండి, బుకింగ్. అట్లా బుకింగ్లు అవుతాయి. అంతేగాని చాలామంది ఏం చేస్తారంటే, సార్ మా సైట్ని ముందైతే చూద్దురండి సార్, సైడ్ పట్టుకపోతారు, ఫస్ట్ పట్టుకపోతారు, ఆయన రకరకాల క్వశ్చన్లు చెప్తారు. ఇకపోతే మనము టీం బిల్డ్ చేసుకోవాలండి. ప్రతి ఒక్కళ్ళు టీం బిల్డ్ చేసుకోవాలి. మనం డెవలప్ కావాలంటే, నేను ఒక్కరిని తిరిగితే మా అంటే ఒక రోజులో 10 మందిని కలుస్తాను. 10 మందిని కలిస్తే ఒక్కళ్ళు కొంటారో ఇద్దరు కొంటారో, సరే అసలు కొనకపోవచ్చు. ఓవరాల్గా నేను ఓ 10 మందినో 15 మందినో తిరిగి చేయగలను, మాట్లాడగలను, యజ్ఞం చేయగలను. కానీ అదే మీరు అందరు కలిస్తే ఒక 50 మంది చేసిన అనుకోండి, 50 ఇంటూ 10 మంది, అంతేనా? 50 ఇంటూ అదే మీరు అందరు చేయడం వల్ల నాకు 50 ఇంటూ 10 మందిని కలిసిన ఫీల్ వచ్చేస్తుంది. అవునా? నేను కలిసినట్టే, మీరు అందరు కలిస్తే నేను కలిసినట్టే, బికాజ్ దిస్ ఇస్ ప్రోడక్ట్. అదే మీరు కూడా ఒక టీంను ఫామ్ చేసుకొని మీరు 10 మందిని కలుస్తూ మీ టీం వాళ్ళు ఒక 10 మందో 20 మందినో ఫామ్ చేసుకొని వాళ్ళు కూడా ఒక 20 మంది ఉండి వాళ్ళు 10 మందిని కలిస్తే బిజినెస్ జనరేట్ అవుతుంది కదా. ఎస్ ఆర్ నో? అలా మీరు టీంను ఫామ్ చేయండి. మనం అట్లా టీంను ఫామ్ చేస్తేనే ఫాస్ట్గా ఎదగలుగుతాం. ఫాస్ట్గా ఎదగాలి, ఫాస్ట్గా డెవలప్ కావాలి అంటే టీంను ఫామ్ చేయాలి. టీంను ఫామ్ చేస్తే వాళ్ళ వల్ల మనం ఏదో తింటాము చేస్తామని కాదండి, వాళ్ళకు ఒక ఎంప్లాయ్మెంట్ సోర్స్ ఇస్తాం, వాళ్ళని కూడా మీలాగా డెవలప్ చేయడానికి ఛాన్స్ ఇస్తాం. వాళ్ళని కూడా డెవలప్ చేయండి మీలాగా. మీరు కూడా డెవలప్ కావాలి. మీరు కూడా అలానే కష్టపడి డెవలప్ అవుతూ ఉంటే మీ కింద టీం వాళ్ళు కూడా అలాగే కష్టపడి డెవలప్ అవుతూ వస్తుంటారు. అలా ఒక చైన్ సిస్టమ్ లాగా అందరికీ ఒక ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది. నేను చెప్పాను కదా, 1,00,000 మందిని ఈ జెన్యూన్ ఏజెంట్లని తయారు చేయాలి. అది నా డ్రీమ్. అలా మీరు కూడా చేసుకుంటా పోతే నా డ్రీమ్ ఫుల్ఫిల్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మీకు కూడా అలాంటి డ్రీమ్స్ ఉంటే ఫుల్ఫిల్ అవుతాయి. అది మనము డ్రీమ్ ఎట్లా పెట్టుకోవాలంటే మనకు చాలా గొప్పగా ఉండాలి డ్రీమ్. అబ్దుల్ కలాం చెప్పిన మాట ఒకటి ఇప్పుడు గుర్తు చేస్తా, మనము కలలు కనాలి, గొప్ప కలలు కనాలి. గొప్ప కలలు కనకపోవడం కూడా నేరం అంట. యు నో దట్? గొప్ప కలలు కనకపోతే మీరు నేరం చేసిన దాంతో సమానం అంట అబ్దుల్ కలాం గారు చెప్పారు. సో ఆ చెప్పిన మాటని ఈ సందర్భంగా నేను మీకు గుర్తు చేస్తున్నా. సో కాబట్టి మీరు ఏదో నేను ఈ నెల నాకు 4 ప్లాట్లు అమ్మితే నాకు 4 రూపాయలు వచ్చినాయి, నేను అందరి కాడికి మా ఇళ్లలో మొత్తంలో మా ఖాందానం మొత్తంలో నేనే ఎక్కువ సంపాదిస్తున్నా అనే ఫీలింగ్ ఉంటుంది. ఎందుకంటే రియల్ ఎస్టేట్లో అది కాదండి. యూ డోంట్ కంపీట్ విత్ ఎనీబడి. అది కాదు, నేను ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేశాను, ఎంతమంది నాతో పాటు బిజినెస్ జనరేట్ చేయగలిగేటట్టు చేశాను, ఎంత టీముని నేను ఫామ్ చేయగలిగాను, అప్పుడే కదా మీరు ఎదగలుగుతారు. ఉట్టిగానే నేను ఒక్కనే చేస్తా అంటే అది కాదు, అది ఎవరితో కాదు, ఒక్కరు కాదు, టీం అనేది చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి
ప్రతి ఒక్కళ్ళు టీమ్ని ఫామ్ చేయండి. యూ హ్యావ్ టు బికమ్ ఏ లీడర్. యూ విల్ బికమ్ ఏ లీడర్. డెఫినెట్గా టీం మీద ఫోకస్ చేయండి. మీరు ఓన్ బిజినెస్ చేయండి, దాంతోపాటు టీంని కూడా రిక్రూట్ చేసుకోండి, టీం తోటి కూడా బిజినెస్ చేయించండి. మీ టీం మీటింగ్ పెట్టాలి. నేనేమంటున్నా అంటే మీరు అందరూ మీ టీంను ఒక 20 నుంచి 50 మంది మధ్యలో టీంను తయారు చేసుకొని ఇక్కడే మీటింగ్ పెట్టండి. ఓన్లీ మీ టీం. ఇప్పుడు ఇతను ఉన్నాడు, ఇతని టీంని ఇక్కడ ఒక 50 మంది కూర్చోబెట్టి ఇక్కడ నిలబడాలి. అట్లా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టీంని ఫామ్ చేసుకొని ఇక్కడే మీటింగ్ పెట్టండి. మీరు మాట్లాడండి మీ టీం తోటి, నేను కూడా మాట్లాడతాను. అప్పుడు ఇండివిజువల్ టీం మీటింగ్ అయితే అలా మీటింగ్ ఏర్పాటు చేసుకోవాలి. సక్సెస్ మనము దాని వెనుక పరిగెట్టొద్దండి. సక్సెస్ వెనుక మనం ఉరుకొద్దు. సక్సెస్ కావాలి అని దాని వెనుక ఉరుకొద్దు. మీరు మీ పని చేసుకుంటూ వెళ్తే సక్సెస్ మీ వెనక ఉరుకుతుంది. సక్సెస్ మీ వెనక ఉరుకుతుంది. అది అలా మీరు కష్టపడాలి. అలా మీరు కష్టపడితే మీ వెనక నేను ఇందాక చెప్పినట్టు చేస్తే ప్రతి ఒక్కళ్ళు మీ సర్కిల్లో మీ వెనకబడి నాకు ప్లాట్లు కావాలి అని వస్తారు. వచ్చిండ్రు అంటే వాళ్ళ రూపంలో సక్సెస్ మీ వెనక వస్తున్నట్టు అర్థం. అలా మీరు డిజైన్ చేసుకోవాలి. అలా మీరు డెడికేషన్ తోటి ఉండాలి. అంత సీరియస్ డెడికేషన్ తోటి ఉంటే డెఫినెట్గా మీకు సక్సెస్ అనేది మీ వెనకనే వస్తుంది. మీకు ఇప్పటివరకు చెప్పింది అర్థమైంది కదా. ఇంకా నేను 5 years బ్యాక్ ఒక పెద్ద చెరువు దగ్గరికి వెళ్ళా. బీరంగూడలో ఉన్న ఒక పెద్ద చెరువు దగ్గరికి, అక్కడ కూడా నాకు ఒక ఇల్లు ఉంది. బీరంగూడలో నా చెరువు దగ్గరికి వెళ్ళి చెరువు పక్కనే నిలబడి వీడియో తీశాను. ఇది హైడ్రా లేదు, అప్పుడు హైడ్రా లేదు కానీ నేను వెళ్ళి ఆ రోజే ఇలాంటి హైడ్రాలు వచ్చి కూలగొడతాయి, ఇలాంటి ప్రాబ్లం వస్తుంది అని 5-6 years బ్యాక్, 5 years అవుతుంది, అప్పుడే నేను వీడియో చేస్తాను. ఆ లింక్ని మన గ్రూప్లో షేర్ చేస్తాను. మీరు అది చూస్తే మీకు మన ముందు చూపు ఎంత ఉంది అనేది మీకే అర్థమవుతుంది. ఇప్పుడు అది ఎక్కువ ట్రెండ్ అవుతుంది సార్. ఇప్పుడు చాలామంది హైడ్రాని తిట్టిన వాళ్ళకి ఆ వీడియోస్ ఎగ్జాంపుల్గా పెడుతున్నారు. ఎందుకు అంటే ఇతను ఎవరో 5 years బ్యాకే చెప్పిండ్రు, ఈరోజు ఏంది మీరు ఒర్రుతుండ్రు అంటారు. అర్థమైందా? అగో అట్లా చెప్పండి వెంకటరెడ్డి గారు. ఇప్పుడు నెక్స్ట్ కమింగ్ ఇయర్స్ కావచ్చు, మంత్స్ కావచ్చు, రియల్ ఎస్టేట్ ఎక్సలెంట్ ఉంటుందండి. రియల్ ఎస్టేట్ చాలా బాగుంటుంది. ఎందుకు అంటే ఇప్పుడు హైదరాబాదులో జెన్యూన్ వెంచర్లే ఉన్నాయి అని పబ్లిక్ రీచ్ అవుతుంది. అవుట్ సైడ్ హైదరాబాదులో ఇన్వెస్ట్ చేయాలంటే ఒకప్పుడు భయపడేటోళ్ళు. హైడ్రా వచ్చినాక ఇంకా ఎక్కువైంది. కానీ ఇప్పుడు ఏదైతే ప్రాసెస్ జరుగుతుందో గవర్నమెంట్ నుంచి, ఏదైతే ప్రాసెస్ రన్నింగ్లో ఉందో దానివల్ల పబ్లిక్ ఏమవుతుంది, అవుట్ సైడ్ పబ్లిక్ కూడా ఓకే హైడ్రా ఏం చేస్తుంది, ఇల్లీగల్ వెంచర్స్, ఎఫ్టీఎల్ వెంచర్స్, బఫర్ జోన్లో ఉన్నాయన్నీ తీసేస్తుంది. సో ఇక నుంచి మొత్తం ముందు కూడా తీసేస్తుంది. సో కాబట్టి ఇప్పుడు ఉన్న వెంచర్లన్నీ కరెక్ట్ వెంచర్లే. ఇప్పుడు కొత్తగా పర్మిషన్స్ వచ్చినాయి కానీ, ఫైనల్ అప్రూవల్ వచ్చినాయి కానీ అవన్నీ జెన్యూన్ వెంచర్సే. కాబట్టి మనం కొనుక్కోవచ్చు, రైట్? ఆ మైండ్ సెట్లోకి వచ్చేసింది. ఆ మైండ్ సెట్ కొంచెం అలా పెంచుకుంటూ పోయి పబ్లిక్ ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు. డెఫినెట్గా పబ్లిక్ ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసేటోళ్ళకి చేస్తున్నారు, జరిగేటోళ్ళు జరుగుతున్నారు, భయపడేటోళ్ళు కూడా భయపడుతున్నారు. సో ఆ భయం అనేది చిన్నగా పోతుంది. మనకి అలాంటి బిజినెస్ అనేది జనరేట్ అవుతుంది. ఎక్సలెంట్ ఫీచర్ ఉందండి. ఇదే గవర్నమెంట్లోనే మనకి ఎక్సలెంట్ ఫీచర్ ఉంది. చాలామంది అంటారు ఇది గవర్నమెంట్, నో కాకపోతే ఏంటంటే స్టేబుల్ కావడానికి కొంచెం టైం పట్టింది. పబ్లిక్ రిసీవ్ చేసుకొని ఒక యాక్షన్ని రిసీవ్ చేసుకొని డైజెస్ట్ చేసుకోవడానికి టైం పడుతుంది. డెఫినెట్గా టైం పడుతుంది. ఇప్పుడు ఆ టైం పట్టింది. ఇప్పుడు ఎడ్జ్లో ఉంది. అందరు డైజెస్ట్ చేసుకోవడం స్టార్ట్ అయిపోయింది. అలవాటు చేసుకున్నారు. ఇప్పుడున్నది జెన్యూన్ వెంచర్లు అని చెప్పి డెఫినెట్గా అందరూ ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వస్తారు. ఇది గోల్డెన్ పీరియడ్. ఎవరికి? జెన్యూన్ ఏజెంట్స్కి, జెన్యూన్ వెంచర్స్కి, జెన్యూన్ కంపెనీస్కి. ఇది గోల్డెన్ పీరియడ్. కమింగ్ 4 years, ఏదైతే కమింగ్ ఇయర్స్లో వెంకటరెడ్డి గారు అడిగినట్టు కమింగ్ ఇయర్స్లో చాలా మంచి బిజినెస్ ఉంది. మీరు ఫోకస్ చేయండి డెఫినెట్గా. ఇంకొక టాక్ ఉందండి, ఇప్పుడు గవర్నమెంట్ నుంచి పర్మిషన్స్ లేట్ అవుతున్నాయి, అదవుతున్నాయి, ఇదవుతున్నాయి అంటే
అని చాలామంది అంటున్నారు. వాళ్ళు స్క్రూటినీ ఎక్కువ చేస్తున్నారండి. ఎంక్వైరీలు ఎక్కువ చేసి బాగా స్క్రూటినీ చేసి అవన్నీ పర్ఫెక్ట్గా ఉంటేనే పర్మిషన్లు ఇస్తున్నారు. కాబట్టి లేట్ అవుతుంది. మన పశ్చిమావుల వెంచర్ని కూడా అంతే, బాగా స్క్రూటినీ చేసి లేట్ అయింది. బట్ ఫైనల్గా ఎండ్ ఆఫ్ ద డే ఏమైంది, అన్నీ కరెక్ట్గా ఉంది కాబట్టి పర్మిషన్ ఫైనల్ అప్రూవల్ వచ్చేసింది. సో అన్ని కరెక్ట్గా ఉన్న వెంచర్లకి కొంచెం లేట్ అవుతుంది, ఎందుకంటే అది ఒక ప్రాసెస్ కాబట్టి వచ్చేస్తుంది. సో అలానే మన పశ్చిమాల వెంచర్కి కూడా వచ్చింది, అన్ని వెంచర్లకు కూడా వస్తుంది. ఇలాంటి హైడ్రా ఇంత ఎఫెక్టివ్ టైంలో కూడా మనకి వచ్చింది అంటే ఇట్ ఈస్ ఎ జెన్యూన్ వెంచర్, అది మనం క్లియర్గా చెప్పొచ్చు. గవర్నమెంట్ అక్కడ ఫార్మాసిటీ అని స్టార్ట్ చేసి దాదాపుగా 20,000 ఎకరాలు చేసింది, కాంపన్సేషన్ ఇచ్చింది, అన్నీ చేసింది. ఇప్పుడు గవర్నమెంట్ యాక్చువల్లీ ఫార్మాసిటీ బదులు సిటీని తీసేసి విలేజ్ అని పెట్టింది, ఫార్మా విలేజెస్. విన్నారు కదా, అంటే ఫార్మాసిటీ ఏం తీసేయలేదు, ఫార్మాసిటీని పెట్టి విలేజెస్ అని పెడుతుంది. ఇది ఒక పాయింట్. ఇక రెండో పాయింట్కి వచ్చేసి, ఇప్పుడు మీ దగ్గర ఒక 500 గజాల ల్యాండ్ ఉంది, 500 గజాల ల్యాండ్ ఉంది. ఎనీవే ఇల్లు కట్టాలి. మీరు ఇల్లు కడతారా, షాప్ కడతారా, ఇంకేదైనా కడతారా అనేది అది అప్ టు యూ. మొత్తానికి అయితే ఏదో ఒకటి కట్టాలి. ల్యాండ్ వేస్ట్ అయింది కదా, కట్టాలి కదా. అది ఈరోజు కడతారా, రేపు కడతారా, ఇంకో నెల తర్వాత కడతారా, 4 నెలల తర్వాత కడతారా అనేది పాయింట్ కూడా. ఇక్కడ సేమ్ ప్రిన్సిపల్ని మనం ఇప్పుడు గవర్నమెంట్ కూడా అప్లై చేద్దాం. గవర్నమెంట్ దగ్గర దాదాపుగా 20 నుంచి 25,000 ఎకరాల ల్యాండ్ ఉందట. ఏదో ఒకటి అయితే చేయాలి కదా. ఫోర్త్ సిటీ కడతారా, ఫార్మాసిటీ కడతారా, లేకుంటే ఏఐసిటీ కడతారా, ఏదో ఒకటి అయితే కట్టాలి కదా. ఇప్పుడు ఫోర్త్ సిటీ అంటుండ్రు, ఒకవేళ బై ఛాన్స్ లేట్ అయ్యి గవర్నమెంట్ చేంజ్ అయింది అనుకో, వాళ్ళు ఏదో ఒకటి సిటీ అయితే కడతారు కదా. డెఫినెట్గా అక్కడ డెవలప్మెంట్ అయితే వస్తుంది. అది ఎప్పుడు వస్తుంది అనేది క్లారిటీ లేదు, ఎంత ఫాస్ట్గా వస్తుంది అనేది క్లారిటీ లేదు. బట్ ఖచ్చితంగా వస్తుంది. ఖచ్చితంగా ఆ ఏరియా మంచి డెవలప్ అవుతుంది, ఒక సిటీ లాగా డెవలప్ అవుతుంది. ఇంకా నేను చాలా టాపిక్స్ మాట్లాడదాం అనుకున్నా, ఈ మూసీకి సంబంధించి ఎట్లా డెవలప్మెంట్ వస్తుంది అవన్నీ నెక్స్ట్ టైం ఇంకా చాలా ఉంది మాట్లాడేది. ఇక అదే మనకు నెక్స్ట్ మీటింగ్లో ఇంకా చాలా మాట్లాడతా. ఇప్పుడు మనం క్వశ్చన్ అవర్లో ఫినిష్ చేసుకుందాం. సో ఆ ఏరియాకి అప్ టు హయత్ నగర్ వరకు మనకి సెకండ్ ఫేజ్లో మెట్రో వస్తుంది. వీటన్నిటికీ మన వెంచర్ దగ్గర అవుతుంది. మన వెంచర్ పశ్చిమాల వెంచర్ కావచ్చు, కవాడిపల్లి వెంచర్లు కావచ్చు, ఇవి చాలా దగ్గర అవుతాయి ఇప్పుడు ఎగ్జిస్టింగ్ వెంచర్స్. ఇంకోటి మల్లాపూర్ దండు మల్కాపూర్లో కూడా మనది ఒక వెంచర్ ఉంది. లాస్ట్ టైం సైట్ విజిట్కి వచ్చిన వాళ్ళకి తెలుసు, అది దండు మల్కాపూర్లో కొత్త వెంచర్ రాబోతుంది. సో ఆడ కూడా మనకి ఈ హైవే అనేది 8 లైన్ పెద్దగా అవుతుంది కాబట్టి హైవేకి పక్కనే మనది, అది అప్కమింగ్ వెంచరు. ఇంకోటి కీసర్లో కూడా ఒక వెంచర్ రాబోతుంది మనకి. కీసర్లో హెచ్ఎండిఏ వెంచరు. మీకు ఇంకా బాగా బిజినెస్ చేయడానికి నేను స్పెషల్గా మీ అందరి కోసం నేను చాలా ఫోకస్ చేస్తున్నా. మీరు బాగా గమనించండి, మన ఏజెంట్స్ కోసము ఫోకస్ ఎక్కువ చేస్తున్నా నేను. మీరు బిజినెస్ జనరేట్ చేయడానికి నేను ఎంత సపోర్ట్ చేయాలో అంత సపోర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నా. మీ అందరి కోసం అని చెప్పేసి వాక్ త్రూ రెడీ చేయించిన. వాక్ త్రూ అంటే ఇప్పుడు మనం కవాడిపల్లి వీడియో పంపించాను కదా, అంత డెవలప్ అయినాక వీడియో తీసి పంపించాను. ఇది ఓపెన్ ల్యాండ్నే ఎలా డెవలప్ అయినాక ఉంటుందో గ్రాఫికల్గా నేను గ్రాఫికల్ వీడియో తయారు చేసిన. అంటే అంత డెవలప్ అయినాక ఎలా ఉండబోతుంది ఆ వెంచరు అనేది తయారు చేసిన. అది మీరు కస్టమర్లు పంపిస్తే చాలా ఈజీగా ఇంప్రెస్ అవుతారు. సార్ మా ప్రీవియస్ వీడియోలు ఇలా ఉన్నాయి, అప్కమింగ్ వీడియో ఇలా అవుతుంది, మీరు ఈజీగా జనరేట్ చేసుకోవచ్చు బిజినెస్. బెంగళూరు హైవే కూడా బాగా డెవలప్ అవుతుంది. షాద్నగర్లో కూడా మంచి బిజినెస్ అవుతుంది. షాద్నగర్లో కూడా మనది వెంచర్ 40 ఎకరాలు లీగల్కి ఇచ్చాను. లీగల్గా క్లియర్ అని మనకి లాయర్ రిపోర్ట్ వస్తే షాద్నగర్లో హైవేకే మనకు 40 ఎకరాల వెంచర్ వస్తుంది. నిజంగా
షాద్నగర్కి 1 కిలోమీటర్ బిఫోర్ హైవేకే. మనము చాలా పెద్ద అంబిషన్ తోటి ఉన్నామండి, చాలా పెద్ద గోల్ తోటి ఉన్నాం, చాలా పెద్దది. అంటే దాదాపుగా ఈ ఒక్క ఇయరే దాదాపుగా 500 ఎకరాల నుంచి 1000 ఎకరాల వరకు డిఫరెంట్ ప్లేసెస్లో తీసుకురావాలి, అమ్మాలి అని ఉంది. ఇప్పుడు ఒక దగ్గర వెంచర్ వేసినాం, ఆ ఏరియాలో బిజినెస్ ఎక్కువ మూవ్ ఆన్ అవుతలేదు, ఓన్లీ ఒక 50% అమ్మినాం, మిగిలిన 50% అవుతలేదు. మనం అది అయ్యేదాకా వెయిట్ చేసుకొని వేరే వెంచర్ ఆ డబ్బులు వస్తేనే వేరే వెంచర్ స్టార్ట్ చేస్తాం అన్నది ఏం లేదు. ఇక్కడ మూమెంట్ తక్కువ ఉంది అనుకోండి, ఇంకో వెంచర్ స్టార్ట్ చేస్తాం వేరే దగ్గరికి వెళ్ళి, అక్కడ పికప్ చేసుకుంటాం. ఎక్కడైతే మూమెంట్ బాగుంటుంది, ఎక్కడైతే బాగా బిజినెస్ అవుతుంది అనుకున్నప్పుడు అక్కడికి వెళ్ళి మనం వెంచర్ స్టార్ట్ చేస్తాం. అది ఫినిష్ అయ్యేలోపు మళ్ళీ ఇక్కడ మూమెంట్ వస్తుంది, అలా ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు అందుకనే రన్నింగ్ వెంచర్లే మనవి 4 ఉన్నాయి, మీరు గమనించారో లేదో, ప్లస్ అప్కమింగ్ వెంచర్లు 3 ఉన్నాయి. సో ఇవన్నీ కంప్లీట్ అయితేనే మేము ఆడికి పోతాం అనేది ఏం లేదు కదా. ఇన్ని వెంచర్లు, నెక్స్ట్ మళ్ళీ 40 acres లీగల్కి పంపించాము షాద్నగర్లో, అది కూడా అప్కమింగ్ వెంచరే. సో మనము ఇది కంప్లీట్ అయితేనే ఆడికి వెళ్తాము, అది కంప్లీట్ అయితేనే ఇంకో ఇమ్మెన్స్ బిజినెస్ ఉందండి. చాలామంది ఏంటంటే ఒకటే వెంచర్ని పట్టుకొని అక్కడే నిలబడతారు. సో అది అమ్మలేక, ఉండలేక, చేయలేక, మనం నెక్స్ట్ ఏజెంట్లు ఉండలేక, కంపెనీ అన్నిటికీ ఇబ్బందులు అవుతుంటాయి. సో మనకు అట్లా కాదు. ఇంకా బెస్ట్, ఇంకా ఏం చెప్తున్నా అంటే, మీది ఒక 100 మంది 200 మంది టీం వాళ్ళు ఉంటారు, కొంతమంది పెద్ద టీం ఉంటుంది. ఒక వెంచర్ ఇస్తే నేనే చేసేయగలనే దమ్మున్నోళ్ళు ఉంటారు. అట్లా నా ముందుకు వచ్చి పలానా దగ్గర నేను మొత్తం చేయగలిగే దమ్ము ఉంది, ఆ దగ్గర వెంచర్ తీసుకురండి, మా టీం తోటి నేను ఇన్ని ప్లాట్లు అమ్మగలుగుతా నేను అనే ప్రపోజల్ నా దగ్గరకు వస్తే ఆ ఏరియాలో నేను వెంచర్ వేసి మీ చేతికి ఇస్తాను. ఎక్కడ వెనకబోయేదేం లేదు. ఓకే, అదే చెప్పాను కదా, హైడ్రా వల్ల మనకి అడ్వాంటేజ్. ఎందుకంటే కస్టమర్లో ఒక ట్రస్ట్ అనేది బిల్డ్ అయింది, గవర్నమెంటే బిల్డ్ చేసింది. మేము అంతా పనికిమాలిన ల్యాండ్లు అన్నీ కూలగొడతాము, మిగిలిన అన్నీ పనికొచ్చే ల్యాండ్లే అని క్లియర్గా గవర్నమెంట్ మనకి ఇండికేట్ చేసింది. సో మనము ఇప్పుడు ఏదైతే ఉంటాయో అవన్నీ క్లియర్ ల్యాండ్లు అని అర్థం. సో అప్రూవల్స్ కానీ, రెరా అప్రూవల్స్ కానీ, డెవలప్మెంట్స్ కానీ అన్నీ క్లియర్గా ఉన్న ల్యాండ్స్ అన్నీ క్లియర్ అన్నట్టే. గవర్నమెంట్ మనకి, నేను ఇక నెక్స్ట్ కమింగ్ ఇయర్స్లో చాలా బాగుంటుందండి రియల్ ఎస్టేట్, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. ఈ మాట కావాలంటే వీడియో తీసుకొని గుర్తుపెట్టుకోండి. అండ్ చెప్పిన కదా, క్లారిటీ వచ్చింది పబ్లిక్కి మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకో, ముందుకు వస్తారు కదా. ఇప్పుడు నేను కస్టమర్ ఏమనుకుంటారండి, నాకు జెన్యూన్ వెంచర్ కావాలి, లీగల్గా కరెక్ట్గా ఉండే వెంచర్ కావాలి, హైడ్రా లాంటిది ఏ గవర్నమెంట్ వచ్చినా నా వెంచర్ని కానీ నా ప్లాట్ని కానీ కూలగొట్టవద్దు, నా ఇంటిని, నా అన్నీ బాగుండాలి, ఫ్యూచర్లో రేట్లు పెరగా, ఇదే కదా కోరుకుండేది. ఇవన్నీ ఉంటాయి, ఇవన్నిటికీ అని గవర్నమెంటే ఒక సిగ్నల్ పాస్ చేసింది. సిగ్నల్ పాస్ చేసినప్పుడు ఇంకా పబ్లిక్ ఈజీగా వస్తారు. సో దట్ మనకి ఈజీగా బిజినెస్ అనేది జరుగుతుంది. ఇక ముందు రికార్డ్ చేసుకోండి, ఇక ముందు బిజినెస్ చాలా బాగుంటుంది. 2025 చాలా మంచి బిజినెస్ వస్తుంది మనకి డెఫినెట్గా. ఇది రాసి పెట్టుకోండి. 31st ఈ ఇయర్ డిసెంబర్ 31st మీరే చెప్తారు, నేను ఈ బిజినెస్ చేసి ఇంత లెవెల్కి వచ్చాను అని మీరే చెప్తారు. ఇయర్ బాగుంటుంది బిజినెస్. ఇప్పుడు 10,000 గజం అంటే మనము హైదరాబాద్కి ఒక 30-40 కిలోమీటర్ల అవతలికి వెళ్ళాలి. 30-40 కిలోమీటర్ల అవతలికి వెళ్ళాలి. అతను కొన్న తర్వాత దాన్ని వెళ్ళి చూసుకోవడానికే ఆయనకి సరిపోద్ది. ఆ ప్లాట్ ఎక్కడుంది ఏంటిది చూసుకోవాలంటేనే కష్టంగా ఉంటుంది. దాన్ని అమ్ముకోవాలంటే ఎక్కడికి పోవాలి? అమ్ముకోగలుగుతాడా ఆయన? మనం అమ్మడానికే ఎన్నో మీటింగ్లు పెట్టి, ఎన్నో బ్రోచర్లు పెట్టి, ఎన్నో ఇది చేసి, ఇన్ని చేసి, ఇంత సర్కిల్ ఉండి, ఇంత ఇది ఉండి, మనం ఒక ప్లాట్ అమ్మాలంటేనే ఎంతో స్ట్రగుల్ అవుతున్నాం, కష్టం అన్నమాట. అతను కస్టమర్లు పట్టుకొని అమ్మే అంత ఉంటుందా? ఆ రోజున ఒక 5 సంవత్సరాల తర్వాత మనం ఉండి అతనికి పక్కనే అమ్మి పెట్టగలుగుతారా? అదే మనం దగ్గరలో అవుట్ రింగ్ రోడ్డు పక్కనో లేకుంటే ఇంకో దగ్గరనో
ఇల్లు కట్టుకునే దగ్గర మనం ప్లాట్ ఇచ్చామనుకోండి, ఈరోజు కొంచెం కష్టం అనిపిస్తుంది, రేపన్నాడు ఈజీగా అమ్ముడు ఒకపైన ఇల్లు కట్టుకొని ఉంటాడు, రైట్? అమ్మడం కూడా ఈజీ అవుతుంది, ₹1 అటు ఇటు ఇచ్చేస్తే వెళ్ళిపోతుంది. సో మీరు బాగా గమనిస్తే మన ప్రాజెక్టులు అన్నీ ఇల్లు కట్టుకోవడానికి పక్కనే ఉంటాయి, ఇళ్ళకు దగ్గర ఉంటాయి. ఈ రోజున ఇల్లు కట్టుకునే పరిస్థితి ఉంటుంది మన వెంచర్లో, లేదంటే 1-2 ఇయర్స్లోనైనా ఇల్లు కట్టుకోగలుగుతారు. అలాంటి ప్రాజెక్టులనే మనం ఎక్కువ ఫోకస్ చేస్తాం. మెయిన్గా మిడిల్ క్లాస్ వాళ్ళు ఎఫోర్డబిలిటీ ఉంటుంది కదా అని చెప్పేసి మనం ఎక్కడికో తీసుకుపోయి వాళ్ళకి అమ్మినామంటే రేపన్నాడు అమ్ముకోలేని పరిస్థితి అవుతుంది వాళ్ళు, అది కూడా మనకి ప్రాబ్లమే. ఇప్పుడు పెట్టగలుగుతుండ్రు మనం, అందుకే కదా లోన్లు కూడా ఇప్పిస్తున్నాం మన వెంచర్లో, అన్ని వెంచర్లలో లోన్ కూడా వస్తుంది. 50% లోన్ వచ్చింది, 50% క్యాష్ పెట్టుకుంటే అయిపోతుంది. సార్ 30,000 మీదనే 50% వస్తుంది. రైట్. నెక్స్ట్ 30,000 మీద లోన్ వస్తుంది సార్. అది ఒక ప్రాసెస్ ఉంది, అది పెద్ద టాపిక్, నేను చెప్తా. బట్ లోన్ మాత్రం అతను ఎంత అయితే కొంటుండో 30,000 అయితే 30,000, 20,000 దాని మీదనే పర్సంటేజ్ వస్తుంది. అదే దాని మీదనే వస్తుంది. పొద్దున ఒక పాయింట్ వచ్చిందండి. ఇప్పుడు యాదగిరిగుట్టలో కొంతమంది వెంచర్లు వేశారు, ఇన్స్టాల్మెంట్లు ఇచ్చారు. యాదగిరిగుట్ట కాదు, చాలా చోట్ల ఇన్స్టాల్మెంట్ ఇచ్చారు. వాళ్ళు వెంచర్లో వాళ్ళ దగ్గర 70 ప్లాట్లు ఉంటే 400 ప్లాట్లకి వాళ్ళు ఇన్స్టాల్మెంట్ కట్టించుకుంటారు. 400 ప్లాట్లు. అది ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళు మన దగ్గర చాలామంది ఉన్నారు. సో వాళ్ళు ఏది 6 సంవత్సరాలు 7 సంవత్సరాల తర్వాత వాళ్ళకి ప్లాట్లు ఇస్తారు. ఈలోపు ఈ 400 మంది కడతారు, ఉన్నాయేమో 70 ప్లాట్లు, 400 మంది కడతానే ఉంటారు. వాళ్ళు ఆ 70లో నాదొకటి అనుకుంటా ఉంటారు. ఈ 400 మంది వాళ్ళకి ఏం తెలియదు కదా, అందరికీ ఇచ్చేస్తారు. అదే ఒక ప్లాట్ అప్రూవల్ తీసుకొచ్చి దాన్ని ఒక పర్సన్కి రిజిస్ట్రేషన్ చేసేసినాం అనుకోండి, అతను చూసుకుంటాడు కదా ఆ ప్లాట్ నాదా కాదా అనేది తెలిసిపోతుంది. సో ఇట్లా ఇన్స్టాల్మెంట్లు చేస్తే ఇలాంటి మోసాలు ఉంటాయి. మార్కెట్ అది అట్లా ఇది ఉంటుంది. యా మనం వెంచర్లో ఉండి ఈసీ తీసి చూపిస్తాం. సో మాది వెంచర్ తీసుకున్నాం. అలాగే ఎల్పీ నెంబర్కి నాకు ఆన్లైన్ చెక్ చేస్తే, సో ఈ ఎక్స్టెంట్కి మనకు ఎల్పీ నెంబర్ వచ్చిందని డిటిసిపి కానీ హెచ్ఎండి కానీ ప్రొవిజన్ ఉందా? దానికి ఇప్పుడు డిటిసిపి వెబ్సైట్ అప్డేట్ లేదు, హెచ్ఎండిఏ కూడా అంత తొందరగా అప్డేట్ ఇస్తలేరు. సో బెటర్ మన వెంచర్లో అందరికీ చెప్తున్నా, బెటర్ కస్టమరు బుక్ చేసుకోగానే ఆయనకి డైరెక్ట్ ఇచ్చేసేయండి. ఎల్పీ నెంబర్ కాపీ ఉంటుంది కదా, అప్రూవల్ కాపీ ఇచ్చేసి మనమే దారి చూపిద్దాం. మున్సిపల్ ఆఫీస్కి వెళ్తారా, వెళ్ళండి కనుక్కోండి. హెచ్ఎండి ఆఫీస్కి వెళ్తారా, వెళ్ళి కనుక్కోండి. లేదు నాకు అంత రిస్క్ అంత టైం లేదు అంటే సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళండి. ఎందుకు అంటే ఒక వెంచర్కి హెచ్ఎండిఏ అప్రూవల్ వచ్చింది అంటే ఒక కాపీ మున్సిపల్ ఆఫీస్కి వెళ్తుంది, ఒక కాపీ సబ్ రిజిస్టర్ లోకల్ సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్తుంది, ఒక కాపీ డిస్ట్రిక్ట్ సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్తుంది, ఒక కాపీ కలెక్టర్ ఆఫీస్కి వెళ్తుంది, ఒక కాపీ ల్యాండ్ ఓనర్కి వెళ్తుంది. సో కాబట్టి మన దగ్గర ఉన్న కాపీని ఆయనకి ఇచ్చి ఇంతమంది దగ్గరికి వెళ్తుంది కదా, అందరి దగ్గర ఉంటుంది. సో మీకు క్లారిటీ కావాలంటే ఎవరు ఈజీగా మీరు రీచ్ కాగలుగుతారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరే కనుక్కోండి సార్ అని మనమే వాళ్ళకి ఆ అడ్రస్ చెప్పి ఆ గూగుల్ లొకేషన్ ఇచ్చి పంపిద్దాం. అప్పుడు ఏమవుతుంది అంటే మీ కాన్ఫిడెన్స్కి వాళ్ళు ఫిదా అవుతారు. రెండోది ఆయనకి డౌట్ క్లారిఫై అవుతుంది పోయి తెలుసుకుంటే. క్లియర్. 50% సొక్కా ఇచ్చినంటే వెళ్ళిపోతాడు, బ్రాండెడ్ సొక్కా 50% ఆఫర్ అంటే వెళ్ళిపోతాడు. ఆఫర్కి టెంప్ట్ అవుతారు పబ్లిక్. అది ఎంత క్వాలిటీ ఉంది, నిజంగా జెన్యూనా, నిజంగా బ్రాండెడ్ అయినా, వాడు ఆ లేబుల్ తీసుకొచ్చి అతుకుపెట్టి ఇవన్నీ ఎవరు చూడరు. సో కాబట్టి ఆ పబ్లిక్ వీక్నెస్ని
అందరూ వాడుకుంటున్నారు, కానీ మనము అవేర్నెస్ క్రియేట్ చేసి మనం బిజినెస్ చేద్దాం. వీక్నెస్ని వాడుకొని బిజినెస్ వద్దు, మనం అవేర్నెస్ని క్రియేట్ చేసి బిజినెస్ చేద్దాం. అన్ని ఏరియాలలో బిజినెస్ చేయాలి, అన్ని ఏరియాలలో వెంచర్లు తీసుకురాగలుగుతాం. ఈ కంపెనీ ద్వారా మల్టిపుల్ వెంచర్స్ని మీ ముందుకు నేను తీసుకొస్తా. మీరు ఎంత బిజినెస్ చేయగలిగితే అంత చేయొచ్చు.